శ్రీనాథ కవి సార్వభౌమని శృంగార నైషధం 5వ భాగం 4/1/2024 3వ సర్గలో ఉన్న అధ్యాయం. దమయంతిని చూసి కొలువులో నలమహారాజు ఆమెను వర్ణించడం తొంగ కార్చుకోండు, అదే ఎక్కువ. పల్లవంబులు దీని పదకాంతి వలము లవములై పల్లవ శబ్ద లాభంబునుంది. పవడంబు మీది కోపములను ఈ కాంత పాదంబులత్యంత పాటలము శుద్ధ పార్ష్ణులుగాగ దూడ దీనంగురుడు కరియూధపతియాన గరిమ రలిచి తోయజ భ్రాంతి నోయి ఇంటి అడుగుల నలుపప్పు పాయకున్నది ఏ లక్ష్మి తరుణి పదముల యది అలక్త క రసంబు కాక త్రైలోక్య భామానికాయ మౌళి భాగ విన్యాస సంలగ్న బహుళ నూత్న చారు సీమంత సీమ సింధూర రజమో అన్నాడు. ఆమె పాదాలు 3 జగాల గల స్త్రీల యొక్క తలలపైన సింధూరం అంటుకున్నట్లుగా ఎర్రగా ప్రకాశిస్తోందేమో అని. అది శిశిర కాలంబునందు నిశేషమైన జలజ సత్యంబు సుజయింప తలంచి బ్రహ్మ ఆచరింపడే ఈ కాంతి హాస్యహస్త పాద సౌభాగ్యములయందు పంచభిక్ష. ఆహారాన్ని సంపాదించేందువల్ల సంతృప్తి చెందాడు. మధుకర సంబంధమైన వృత్తి కనుక మాధుకరి అయిపోయింది. అందుకని మాధాకవళం అనే మాట. 5 గృహాలలో భిక్ష చేసుకోవటానికై పంచభిక్ష అంటారు. బ్రహ్మ దమయంతి పాదాలు చేతులు ముఖం అనబడి 5 వద్ద భిక్షమెత్తాడు కనుక పంచభిక్ష ఆచరించాడేమో అన్నట్లుగా ఉంది. వినుత యశ పదాంగుష్ట నఖాఖ్యములయన్ పూర్ణచంద్ర చతుష్కంబుడు ధరింతునకు ఈ వనిత చతుష్టస్థి కళల వాసనకెక్కెన్. తన కీర్తి యందు కాలి బొటన వ్రేళ్ల గోళ్ళరింటిలో ముఖంలో షోడశ కళలు గల చంద్రుడు నలుగురు. చంద్రుడు ఉండటం చేతనే కాబోలు దమయంతి 64 కళలు కలిగి ఉంది అని చికురాదియం పదనపకాంకంబుగా చిగురాకు బోడి నెమ్మనమ్మున సంస్తుతించి అసమాన విలాస కళా వినిర్జితాతనుండై అవ్వధూమణికి తత్సమయంబున జూప వేడి అయ్యన దిగదాజ భూపతి దిశాధిప కల్పిత అయిన శాంబరిన్. విలాస సంపదల చేత మన్మధుణ్ణి జయించిన నరుడు దమయంతిని కేశాదిగా పాద నఖాంతాల దాకా వర్ణించి తన స్వరూపాన్ని ఆ సమయంలో ఆమెకు చూపదలపగలవాడైనా ఇంద్రాదులకు ఇచ్చినటువంటి తిరస్కరిణీ విద్యను దాచిపుచ్చాడు. అంటే డైరెక్ట్గా కనపడాలి. భాను సమానమాన గుణబంధుర బంధురమానిదాన దానామ కృతాంబువాహ ధనదాంబుద వాహన కామధేను సంతానక కర్ణ కర్ణ సుఖదాయివ చోరచనాధురీణ రీణానద రాజరాజ మకుటాంగ్రి సరోరుగ భావితాత్మక. సూర్యుడితో సమానమై చిత్త ఔన్నత్యంతేద ప్రకాశించి బంధువులకు తన సంపదలను దాన గుణాలచే మేఘాన్ని కుబేరుడి జీమూతవాహువుని
కామధేనువును కల్పవృక్షానికి కర్ణునికి అనుకరిస్తూ చెవులకింపైన మాటలాడుతూ పరాజితులైన శత్రురాజులు కలవాడవై శంకరుని పదపద్మాలు ధ్యానిస్తున్న ఓ మామిడి శంకరామాచ్య అని ఆయనకు అంకితం ఇస్తని చెప్పిన పద్యం. కమల సంభవ వంశ పావన విబలాంతఃకరణ బాహు విక్రమ కేళీయమలార్జున మదభంజన సమరార్జున నిరభిసంధి సౌజన్య నిధి అన్నారు. బ్రహ్మవంశంలో పావనం చేసేవాడివి, నిర్మలమైన అంతఃకరణం కలవాడివి, కృష్ణుడితో సమానమైన బాహుపరాక్రమం కలవాడివి, అర్జునులాగా యుద్ధం చెయ్యగలవాడివి, అధికంగా సౌజన్యం కలవాడవైన సింగనామాచ్య తల్లమాంబాసుతా ధైర్య హిమాచల పల్లవాదిత్య సౌభాగ్య భాగ్యోదయా ఫుల్ల ఓష్ణీకుజ ప్రాంత భాగద్వయా ద్వయి గల్ల పాళీల సత్కామ ముద్రాంకురా. మన్మథ సంబంధమైన ముద్రలు కలవాడ, అధికంగా స్త్రీలకు సుఖాన్నిచ్చేవాడు. ఇది శ్రీమద్ కమలనాభ పౌత్ర మారయామాచ్యపుత్ర సకల విద్యాసనాథ శ్రీనాథ భట్ట ప్రణీతంబైన శృంగార నైషధ కావ్యంబులో తృతీయ ఆశ్వాసానికి వచ్చాం. 3 ఆశ్వాసాలు లాగించాం, 4 చతుర్థాశ్వాసం. శ్రీమచ్చరణాంభూరుహ చామీర కటక ఘటిత సమదారాది స్తోమదయా రఘురామ రమామందిర సదపాంగా మామిడి సింగా అని మళ్ళీ కృతి భర్తని వాయిస్తున్నాడు. శోభాయుక్తమైన పాద పద్మాలలో వెలుస్తున్న బంగారపు కడియాలను చెక్కించిన గర్వితులైన శత్రు సమూహం కలవాడు. అంటే చాలామంది శత్రువును ఓడించినవాడు. కరుణారసానికి సముద్రం వంటి వాడు, లక్ష్మీప్రదాలైన చూపులు కలవాడైన మామిడి సింగబాచ్య. నేను చెప్పే నల దమయంతి చరిత్రైన శృంగార నైషధం వినిపిస్తా విను. అవధిలింపు మవ్విధంబుగ విబుధమాయాంధకారంబు దూరంబగుటై కట్టెదుడనా జగజెట్టి జవనిక వాయం దట్టినంబడదూబు బహురూపు తెరంగున జలధరి తిరోధానంబున వాచిన్ ప్రకాశించు హిమధాముని పగిది అవిద్యావరణంబు విరిసంతోచు పరమాత్మని ప్రకారంబున దోహద ఫలాలజాలంబున విరిసిన ప్రేక్షణీయ అగు పుండ్రేక్షు కాండంబు భంగి పరమాద్భుత స్థనిమేష నిముద్రుండును నిర్నిద్ర రోమ ప్రబలోహండును నిశ్చలాంగుడు వైశాఖ స్థానకలితుండు నిర్విశారుండును భీమపోల్పాల పుత్రికకు నేత్ర విషయీ భావంబు భజించే అప్పుడప్పుడమి రేణిని కలుగుని సంభ్రమంబుగా భయంబును లజ్జ మనంబునం పెనంగొనగ అంగనాజనుడు సమయ సముత్థాన జడాకామాన మణిలాతు లాకోడి వాచాటి భవత్సభాభవనాడిందంబుగా అందరు ప్రత్యుత్థానము చేసి ధీరోదాత్తగావున అయ్యాది గర్భేశ్వరి సమున్నత కనకాసనంబునన్ ముందున్న ఉనికిని ఉండి అనిర్వచనీయమైన ఆనందంబు దెందంబున అనుభవిస్తూ ఎవ్వండవు ఎందుండి ఏ తెంచి ఇలా వచ్చావని అడుగకుండి మళ్ళా చంద్రుడు ఉపేంద్రుడు జయంతుడు అని సందేహం పడుతూ మొదల హంసంబు సరసిగా సరస దిశనీలాపలంబు మీద చరణఖాంగరంబులు లెగించి చూపినం చూసి విచిత్ర రూపంబుతో రూపంబు సంఘటింపంచేసి ఈతండు నిషధరాజు అని తెలిసి శుద్ధాంత సదన ప్రవేశంబు దుర్లభంబు కావున మిగుల విశ్వజింపక నిమేష నిస్పృహంబులైన అవిలోచనంబులను సాద్భుతంబై సకూతులంబైన సానుకూరాగంబును విలోకిస్తూ సభలోకి వెళ్ళాడు. అప్పుడు తిరస్కరణి విద్య శాంభరి విద్య ఏం లేదు, మామూలు నలులాగా వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు. అతని యొక్క అందాన్ని చూసి అప్పటికే మనస్సు నిండా చెప్పి ఉంది.
అలాగే హంస వర్ణించింది. ఇవన్నీ అర్థం చేసుకుని ఆహా ఈయనే నరుడై అయి ఉంటాడని, ఆ నరుడొచ్చాడని సభాసదులందరూ లేచి నిలబడి ప్రత్యుత్థానం చేస్తే మహారా కుమార్తె గనక ఆమె లేవకుండానే కూర్చొని సంతోషాంత రంగితై సానుకూల రాగంతో చూస్తోంది ఆయన వైపు. అతివ మిథ్యావలోకనాభ్యాస కలన నిజముగా రాజు జూచుయిన మనమున్ తాల్పదయ్యను శాలీనతాభరంబు తథ్య మిథ్యా వివిక్తి ముగ్ధలకు కలదే. దమయంతి అంత ఎప్పుడు కూడా నలుణ్ణి స్మరించుకుంటూ భ్రాంతితో నల రూపాన్ని చూస్తూ ఉన్నదవటం చేత అభ్యాసం చేతన ఇవాళ నిజమైన నరుణ్ణి చూసిన నిజంగా నరుడేనా అని నిశ్చయించుకోలేకపోయి ఆలోచింపగా లోకంలో మూఢురాండ్ర నిజమేదో అసత్యమేదో తెలుస్తుందా అని తమగా అన్నాడు తమాషాగా కవి. కేవల సాధ్వసంబున సఖీజనులూరకయుండగా మనోధార యత్న పరిపాటి అనాదర ముద్రచే తిరోభావమునందజేసి ముఖ పద్మముఖించుక వ్రాల్చి పల్కె నానావిధ చిత్రవాక్య రచనా క్షణ భీమతనూజ నేర్పునన్. చెలిగత్తలు చాలా భయం చెంది ఏమిటి కోరిన వాడు ఎదురుగా వచ్చి కూర్చుంటే మాట్లాడకుండా మా దమయంతి మాట్లాడకుండా ఊరకుండా తిరస్కార భావంతో మనోభావాన్ని కప్పిపుచ్చుకొని చూస్తోందేమిటి అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటంలో స్వప్రసిద్ధిరాలైన ఆ మాట్లాడటం విని స్వప్రసిద్ధిరాలైన దమయంతి ఇలా అన్నది వాళ్లతో. ప్రణత మౌళిమణి ప్రభానికాయంబుతో పానీయమున నర్ఘ్యపాజ్యమీగి అత్యంత మధుర వాక్య ప్రపంచములలో శర్కరాదుల మధుపర్క మీగి ప్రవిమలంబైన సద్భావ వైభవముతో పృథుల కాంచన రత్నపీఠం ఈగి పరమ సేవా విధాత విరచితాంజలితోడ ప్రముదితంబగు పద్మము ఈగి అభినవాయాతుడైన అతిథి తన ఇంటికి తెంచునకుడు చేయు సత్క్రియాచార విధి కళాసరణి అండ్రు ధర్మశాస్త్రోపనిషదర్థ మర్మ విధులు మర్మంగా చెప్పింది. వచ్చిన వాడు ఎవడేమనుకున్నావే నా మనస్సులు దోచినవాడు వాడొస్తే మహారాజు ఆయన ధర్మశాస్త్ర రహస్యం వేదాంత రహస్యం తెలిసిన పండితులు కొత్తగా అతిథులు తమ ఇంటికి వచ్చినప్పుడు తన శిరస్సు పాదధూళి తూకేటట్టుగా ముక్కి తమ శిరోరత్న కాంతుల చేత అతిథి పాదాలను ప్రకాశింపచేస్తూ అర్ఘ్యపాద్యాలు ఇవ్వడం, పంచదార మొదలైన మధుర పదార్థాలు ఇవ్వడం, మధురకమైన వాక్యాలు మాట్లాడడం, మంచి స్వభావంతో కాంచన బంగారుమయమైన సింహాసనం మీద పీఠం మీద కూర్చోబెట్టం, పలు రకాలైన సేవలు చేసి దోసిని కట్టి తమ మలపద్మాలి అతిథులకు అర్పించాలి. ఇవన్నీ గృహస్థులకు సత్కారం కనుక అది చెయ్యాలి నువ్వు మీరంతా కూడా నరమహారాజుకు అని చెప్పి చెయ్యి అనగా ఇది హేమరత్న సింహాసనంబు నిచ్చగలదేని కూర్చుండు మిందు వచ్చి కాక కార్యాంతరాశక్తి కారణముగా ఏగ దలచినాడవో యశతికైనా అంది. పాపరహితుడవైనవో పురుషవరేణ్య బంగార సింహాసనం ఇదిగో, నీకు ఇష్టమైతే వచ్చి కూర్చో, లేకపోతే ఇంకేదైనా అర్జెంటు పని మీద వచ్చావనుకో అక్కడికి వెళ్ళచ్చు, నీకు ఛాన్స్ ఇచ్చాం. నవశిరీష సుమంబుల నవకముల అన్నదమ్ములు పోని అడుగుదమ్ములు ఎంత దూరంబు నడిపింప నిచ్చగించే ఒక్కో నిర్దయమైన నీ యొల్లము ఇప్పుడు.
పురుషవరేణ్య కోమలమైన శిరీష పుష్పాల్లాగా అతి మృదులాలైన నీ పాద పద్మాలు అతి కఠినమైన ఈ మానసం ఎంత దూరం దాకా నడిపించిందో తెలుసా, చెప్పగలవా? అంటే ఎక్కడి నుంచి వచ్చారండి స్వామి? ఏ దేశమున నుండి ఇచ్చోటికేగదు సంకేతమెయ్యది సంజ్ఞని రక్షాధికృత జనపురాత పాలితమైన శుద్ధాంతమిబ్బంగి చొచ్చినవు. ఇది రాణిగారి అంతఃపురం, యువరాణి గారి అంతఃపురం. అందులోకి ఎలా వచ్చావు? ఎవడిచ్చాడు నీకు అధికారం? శుద్ధాంత బిబ్బంగి చొచ్చినప్పుడు ఫలమేమి యొక్క ఈ పటు సాహసములు? ఇలా సాహసంగా రావడానికి దీని ఫలితం ఏమిటో తెలుసా నీకు? మము కృతార్థుల చేయు క్రమము తక్క నాభీల దువ్వాదికాంధకరిణి అయిన శక్తి నీకే విద్య సంభవించే. ఐరుడవవు, ఐల బిలుమూర్మి ఆత్మజుడవు, పంచబాణుడవు, దేవపతి సుతుడవు, చంద్రుడవో ఇక బిక్కు భాషణములేల నిజము తప్పక చెప్పుము నిషధిపతివు అంది చివరి. అయ్యా, ఎవరయ్యా నువ్వు? మా అంతఃపురంలోకి రావాలంటే మామూలు వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తూ ఇక్కడికి వచ్చావు? నీ పేరు? మా వాళ్ళు మంచి పకడ్బందీ అయిన మా పార్లమెంటును కాపాడినట్టుగా కాపాడటానికి 500 రక్షక భటులు పెట్టుకుంటారు. అయినా దోపం దూరేశారు, కొట్టేశారు. కనుక ఆ జనసమూహాలచే పాలింపబడు మా అంతఃపురం ఎలా చొచ్చావయ్యా? నువ్వు మమ్మల్ని కృతార్థురాండ్రనుగా చేయటం కాక ఇంకా ఏదైనా నువ్వు పేరు మీద వచ్చావా? ఈ సాహస కృత్యాలు చేశావా? దానికోసం దవ్వారికులందరినీ గుడ్డి వాళ్ళని చేసే శక్తి అసలు నీకు ఎలా వచ్చిందయ్యా అన్న. నువ్వు పురూరవ చక్రవర్తివా, నలకూబరుడివా, మన్మధుడివా, జయంతుడివా, చంద్రుడివా? ఇవన్నీ ఎందుకయ్యా? నలమహారాజువా? అబద్ధం చెప్పకుండా చెప్పవయ్యా అన్నారు వాడు. ఆలయని యుదయమునకు కారణంబై ఏ కులంబు గాంభీర్యము అందు ఆరాపతి గాల్యంభునం తారాపతి గన్న పయ పరావారంబుతోడ ప్రతిఘటించెన్. పురుషవరేణ్య, నువ్వు ఏ కులంలో జన్మించావు? ఆలోచింపగా ఆ కులం గాంభీర్య గుణం చేత చంద్రుని పొందిన పాల సముద్రమేమో అనిపిస్తుంది. మానవుడవైతివేని ఇమ్మహి కృతార్థ విబుధ లోకంబు వేల్పవేని భువనములకెల్ల మీ అధోభాగ భువనమీవు భుజగ రజాన్వయమునందు బుట్టితేని. కనుక తేల్చుకోలేకపోతున్నారు. మహాత్మా, నువ్వు మనుషుడివా? అలా అయితే ఈ భూలోకంలో కృతార్థమైపోయింది. నువ్వు భూలోకంలో ఉండటం వలన లోకమంతా కృతార్థమైపోయింది. నువ్వు దేవతవైతే స్వర్గలోకం అన్నిటికంటే శ్రేష్టమైంది నువ్వు అక్కడ పుట్టడంతో. అలా కాక నువ్వు సర్పరాజు వంశంలో పుడితే పాతాళం నీ వల్ల సుఖమైంది. పాతాళం పరిపుష్టమైంది, వరిష్టమైంది, శ్రేష్టం. వాని ప్రశంస చేయదగు వాడు కృతార్థతముండు వానిచే నిఖిలంబు పావనమహీన కృపా విభవం బెలర్పనెవ్వాని గృహాంగణంబునకు వచ్చిన త్రోవ రజంబులందు నీ మానిత పాదపద్మ పాదయుగ్మకు అమర్చు ప్రఫుల్ల సరోజ దామమున్. అయ్యా పురుషోత్తమ, పురుషోత్తమ అంటుంటాడు అన్నమయ్యలో, అన్నమాచార్య. అలాగే పురుషోత్తమ, అధికమైన దయారసం కలిగినట్టుగా ఎవరి ఇంటి ఉంగిలి వాకిట ఉన్నటువంటి ధూళులలో నీ పాదయుగాలు వికసించిన తామర పువ్వుల మాలికను విరచిస్తున్నాయో, అంటే అంత తామర తూళ్ళలాగా కోమలంగా ఉన్నాయి. వాడే కొనియాడతగినవాడు, వాడే కృతార్థుడు, వాడే ఈ సమస్తాన్ని పవిత్రం చేయగలిగినవాడు. గుణాద్భుతంబైన పదార్థంబు వర్ణింపకునికి అసహ్య శల్యంబైన వాగ్జన్మ వైఫల్యం, దోర్జటి జటా కిరీటాలంకృతంబైన శశాంకుడి సౌకుమార్యంబుడు, అమృతంబునకు ఉత్పత్తి స్థానంబగు
పయో నిధానంబు గాంభీర్యంబును విశ్వవిశ్వంభరాంభూయ కన్నికాయమానంబగు సువర్ణాహార్యంబు ధైర్యంబును విభ్రమ భ్రూలతాభంగలీలా విజిత సుమన సాయక విలాస రేఖాసారంబై నిర్వికారంబైన ఆకారంబెవ్వరి ఎందును కలదు. మేము కృతార్థులమైతిమి, మా జన్మంబులు సఫలంబులయ్యే, మా విలోచనంబులు భాగ్యంబులు చేసే వీణులు భగవదుదంత శ్రవణ కుతూహలాధీరంబులై ఉన్నవి అని వాగమృతం వాక్యం ప్రసాదింపు పంట. అయ్యా, నువ్వు చూస్తే చాలా ఉన్నత వంశంలో పుట్టినట్టుగా ఉన్నావు. భూలోకమంతా కూడా నీ యొక్క పవిత్ర చరణ స్పర్శతో చాలా గొప్పదైపోయినట్టుగా సంభావించగా పడిపోయింది. లేక పాల సముద్రంలో పుట్టినటువంటి చంద్రుడికి సమానమైన వాడు. అసలు నీ చరిత్ర ఏమిటో మాకు చెప్పలేదు. అలా నీ చరిత్ర చెప్పు. ఈ కర్ణాలు చెవులన్నీ కూడా వినటానికి, అమృత ధారని పొందటానికి రెడీగా సిద్ధంగా ఉన్నాయి. అంకిలి లేక ఎప్పుడు అరుణాధర పల్లవ నిర్గతంబులై పంకరుహాయ తాకిమను బల్కులు వేని ఎవల్కుచున్ శంకుచున్ శరవోలంకృతులై నృపాలు మది లగ్నములయ్యి వినోద లీలకై మంకెన పువ్వు చాపమున మన్మధుడేసిన తూపులో అనన్. ఆ సమయంలో నిరాటంకంగా ఎర్రని కింది పెదవి నుండి బయలు వెడలిన దమయంతి వచనాలు ప్రసరింపచేస్తున్న చెవులకు అలంకారాలైన మన్మధుడు వినాదంకై మంకెల పువ్వులను విల్లుగా చేసుకొని ప్రయోగించిన బాణంలాగా నల మహారాజులో సక్తమైన చూపుల బాణాలు ఆమె. అనంతరంబ దమయంతి శాసనంబుల సఖీజనంబు కనకాసనంబు వెట్టి. సరే, ఇందాకే చెప్పింది, ఇప్పుడు వాడు చెప్పారు కనుక, ఆవిడ చెప్పింది కనుక బంగారు సింహాసనం పెట్టారు. అవ్వరానంబునందుకు ఆసేనుడై అవ్వరాసనంబునందునాసీనుడై అర్కుడు దయశిఖరి ఎందుగూలే కొనియ నిశధరాదు వనజాతముకులచే ఆతిథేయమైన అర్ఘ్యపూజ. అనగా ఉదయం పూట సూర్యుడు ఏ విధంగా ప్రకాశమానంగా ఉంటాడో ఈయన కూడా ఆ బంగారు సింహాసనం మీద కూర్చొని వాడిచ్చే ఆతిథ్యం పాదోదకాలన్నీ గ్రహించారు. ఆ సమయంలో ఉదయ పర్వత శిఖరంబలో సూర్యుల్లాగా నలమహారాజు దమయంతి చెలికెత్తలు ఇచ్చిన బంగారు సింహాసనం మీద కూర్చొని ప్రకాశిస్తూ అతిథులకు తగిన యోగ్యమైన వాడిచ్చిన పూజ స్వీకరించి ఇలా సంభావితుండై అంభూరుహాట్లు తన్ను వీక్షించుతూ సంజాత కౌతుకంబై వింజమాకిలిన భంగి ఊరకుండనప్పుడ పుణ్యశ్లోకుండు రావురుషేణ్యపయోధరధ్వాన గంభీరంబైన ఎలుంగున దమయంతిని ఉద్దేశించి వీళ్ళిచ్చినటువంటి అన్ని వాళ్ళకి సంతోషపడ్డాడు కనుక దమయంతితో ఎలాంటి కంఠధ్వనితో, ఏ విధంగా మేఘగంభీర కంఠధ్వనితో దమయంతిని గూర్చి అంటే ఆమెతో అంటారు. ఏను దిక్పతుల ఆస్థానంబునందుండి అరుగుదెంచిది నీకు అతిథి నగుతూ ప్రాణంబులను బోలె అంతరంగంబునందు తత్కార్యబలము దాల్చినాడా. చరితార్థమును చేయ జమనాదులూత్యంబు ఆతిథ్య సత్కారమదియు నాకు కాలయాపన సేయ కాదు నిశ్చయముపై కర్తవ్యముగునట్టి కార్యమునకు ఉల్లమిప్పుడు ఏకాగ్రమై ఉన్నదదియే అవసరంబవునో దేవ రహస్యమునకు వింత వారలు లేరుగా ఇంతనంత వివిధ మనవారలే కదా ఉన్నవారు అన్నారు. సుందరి, నేను దిక్పాతకుల ఆస్థానం నుండి అంటే దేవలోకం నుంచి వాళ్ళ ఆస్థానం నుంచి ఒక కార్యం నెరవేర్చడానికి
వాళ్ళు పంపగా రాయబారిగా నీ దగ్గరకు వచ్చి దేవతల కార్యాన్ని నా ప్రాణం కంటే మిన్నగా చూస్తా కనుక నా దూత కార్యం నెరవేర్చాలి ముందు. ఇలా నెరవేర్చటం నాకు అతిథి సత్కారం, మిగతాదేం అక్కర్లా, అంతకంటే మరేమీ అవసరం లేదు. కాలయాపనం చేయటానికి ఇక సమయం లేదు కనుక నా మాట నిశ్చయం. ముందు జరగాల్సిన పనికై నీ మనసు స్థిరంగా ఉందా? దేవత రహస్యాలు తెలియచేయటానికి ఇది సమయమా? ఈ సమీపంలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ మాటలు ఇంకో చోట పిత్తిరుడిగా చెబితే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా లేరు కదా, ఉన్నవాళ్ళంతా మనవాళ్లే కదా అన్నాడు. అప్పుడు కనిపించుకున్నాడు, అది నీ వాళ్ళే అలా మనవాళ్లే కదా. నాకౌక ప్రవరుడు ఆకాంక్షిది ఆకాంక్షిన ప్రయోజనాంశము తెరమై ఆకర్ణింపుము చెప్పెద ఆకర్ణ పుటాయతాక్షి అవధానమునన్. అది కర్ణాల పుటం వరకు వ్యాపించిన, చెవుల వరకు, కళ్ళు చెవుల్లాగా వ్యాపించి ఉన్న బాబు గారి బొమ్మలు అలాగే ఉంటాయి. దమయంతి, ఇంద్ర, అగ్ని, యమ, వరుణలు నిన్ను వరించదలచి కొన్ని వార్తలు నా ద్వారా పంపారు రాయబారిగా. నీకు అవి చెబుతా, సావకాశంగా విను. పాకశాసన పావక పరేత రాజపాశ పాండులు పుత్తేరం బనిపూని వచ్చి చిత్తగించి అకార్యంబు విను. అపరమ పురుషులు పరిసన్మధ్యంబున పంకజాత తనూభవునింబలే త్రిభువన మోఘంబులైన నీ రూపలావణ్య విలాస విభ్రమాది గుణంబులు విను కలివలన ఎంతయు చలించి పంచేషులు అకుంఠితమైనటువంటి ధైర్య చిత్తంబులకు తమ చిత్తంబులం గల వృత్తాంతంబులంతయు తెలియ చెప్పారు. ఇప్పుడు అయ్యాశాపతుల శాపంబు ఆశాపాశంబులు కట్టుబడ్డారు. వారి ఎందును సంకరదుండు కనుక వాళ్ళంతా నీ మీద ఆరేసుకోలేక పారేసుకున్నారు మనసు కనుక వాళ్ళంతా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అందులో ముఖ్యుడు దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు నాతో ఇలా చెప్పమన్న. నందనోద్యాన వీధికాంతరములందు పూర్ణ చంద్రాస్యా విహరింపబోవ వెరసు కల్పతరు పల్లవంబులు గమిచి మేసి కోకిలం వెప్పుడు కూయునో కొసరి అనుచు. ఏం చెప్పాడు వాడు? అమ్మాయి దమయంతి, దేవేంద్రుడిని ఎడబాటు వల్ల చాలా బాధపడుతూ కల్పవృక్షంలో చిగుళ్లను తిని కోయిల కూస్తుందేమో అని భయం చేత ఆ వనంలో కూడా విహరించడానికి భయపడిపోతున్నాడు. అంత మన్మథావస్థలో ఉన్న పరమమగు కోటికెక్కెనో పద్మనయ నవంబైన వైబైన నీ యౌవనంబుతోన ఈ అసమబాణుని చాపంబునందు గుణము భమా నీ ఎందు సుత్రాము ప్రేమ గుణము. దమయంతి, చాలా కొత్తదైన యౌవనంతో మన్మధుడి చాపంలోని అల్లెత్రాడు నీ యందు దేవేంద్రుడి ప్రేమ గుణాన్ని వింటి కొప్పును మిక్కిలి ఉత్కర్షగా క్రమంగా పొందాడు. అరసి చూచి తాపమున యందును రూపమునందు పూర్ణిమా తారక రాజుగాదలచి తన్వి భవద్విరహాతురుండు జంభారి నిగుట్టు భ్రాంతి ఉదయావసరంబుల నొద్ద నుండి రోషారుణమైన లోచన సహస్రము బాల సహస్ర భానుపై నీ వియోగం చేత పీడింపబడినటువంటి దేవేంద్రుడు ఉదయకాలంలో బాలసూర్యుణ్ణి చూసి అతడు తాపం చేత ఆకారం చేత ఉదయకాలపు పున్నమ చంద్రుడితో పోలటం చేత భ్రాంతితో అతన్ని చంద్రుడిగా ఊహించి కోపంచే ఎర్రటి 1000 లోచనాలను అతనిపై పరిపాడు. చూసావా?
మూడు కన్నుల వేల్పుతో మోహరించి నేడు దేహంబులేకయున్నాడు తాను వేయి కన్నుల వేల్పుతో నిగ్రహించి వనిత ఇంకేమి కానున్నవాడు మరుడు. పూర్వం మన్మధుడు మూడు కళ్ళున్న ముక్కంటి యొక్కతో విరోధం కల్పించుకొని దేహాన్ని దగ్ధం చేసుకొని అశరీరుడై అతనుడై ఉన్నాడు. ఇప్పుడు వేయి కళ్ళు గల ఇంద్రుడితో విరోధం సంపాదించుకున్నాడు. ఇక ఎలాంటి ఆపద జరుగుతుందో పొందుతాడో వాడు దేవేంద్రుడు అర్థంగా. చిలుకల వల్కునో చెవులు చెల్లులు మోవగంచు నిన్నడు వెలలడు వందగోపన గంధనోపన వన వీధులకై అడు మౌళి భాగ నిర్మల శిశిరేఖ మీద అపరాధమునన్ గజదైత్య శాసనం కొలువడు పాకశాసనుడు కోమలి నీపై కూర్మి పెంపుద. నీ మీద ప్రేమతో వాడు ఏం పనులు చెయ్యడో చెప్తున్నాడు, చేయకుండా ఉన్నాడు. నీ ఎడబాటు వల్ల బాధపడుతూ దేవేంద్రుడు నందన వన విహారానికి ఎక్కడ కూడా వెళ్ళట్లా. చెవులు చెల్లు పడేటట్టుగా చిలకలు పలుకుతాయేమోనే భయం. అలాగే నీ పైన ప్రేమ వల్ల అతిశయం వల్ల విరహం చేత పీడితుడై ఉండటం చేత తనకు చంద్రుడు బాధ కలిగిస్తాడేమో అని ఆ చంద్రుడి మీద దయదాల్చిన శంకరుణ్ణి కూడా సేవించటం మానేశాడు. శంకరుడి నెత్తి మీద చంద్రుడు ఉంటాడు కనుక రోజు శంకర పూజ చేసేవాడు ఆ పైన చంద్రుడు తను మదనావస్థలో పడేస్తాడేమని ఆయన పూజ కూడా చెయ్యటం మాని. స్మరశిలీముఖ కుసుమ కేసర పరాగ ధూళి పాలికి చికిలించే తూర్పు దిక్కు ఇంటి వేగన్నురునుగాక ఇంద్రుడిప్పుడు నీ విలాసంబు పెంపు వర్ణింపతరమే. మన్మధుడు ఇంద్రుడిపై ప్రయోగించిన పుష్ప బాణాల పరాగం తూర్పు దిక్కునను కప్పి అంధకార బంధురంగా చేయటం చేత ఇంద్రుడప్పుడు 1000 కళ్ళు కలిగి ఉన్నా చూడలేకపోతున్నాడు అంధకారం వల్ల. కనుక ఇంద్రుడి అంధుడిగా చేసిన నీ సౌందర్యాన్ని ఎవరు పొగలగలరమ్మా? విరహతాప ప్రశాంతికై విబుధపతి ఆర్ద్ర పర్యంక విధిగా అపచయింప పరుల లేములు వాపంగా పాలుపడిన అమర తనువులు కొదవే పుష్పముల లేమి. దమయంతి, నీ వియోగ తాపం వల్ల పీడితులైన ఇంద్రుడి తాపాన్ని తొలగించటానికి రచించే కల్పాలకై కల్పవృక్షాల నుండి పుష్పాలు కోయటం మొదలెట్టారు. అందువల్ల పరుల బీదరికాలను తొలగింపజాలక కల్పవృక్షాలు పుష్పం లేకపోవటం అనే బీదతనాన్ని అనుభవిస్తోంది. దీనికి చక్కని వ్యాఖ్యానం తెలుగులో వ్రాసిన వారు కేతవరపు వెంకట శాస్త్రి గారు మహోదయులు. వారికి ధన్యవాదాలు, నమస్తే. విను వైదర్భి భవద్వియోగవధూద్వేగంబు వారించు దినములు పుచ్చుతున్నవాడు వివిధాశీషుండు మందాకినీ కలకాంభూరుఖనాళ కల్పలతిగా కల్పిత నవాగల్బంబు జారు నందన మందార తరు ప్రవాళ ఆయతితంబారత్నరల్పంబుణన్. ఇంద్రుడిని వియోగాగ్ని తాపాన్ని భరించలే గంగా నదిలో ఉన్న తామర తోళ్లను ఆభరణాలుగా చల్లదనం కలగట తాలుస్తూ మందార తరువుల యొక్క పల్లవాలచే నింపబడిన చింతామణి తల్పం మీద అతి కష్టం మీద కాలాన్ని గడుపుతున్నారు. పుష్పధనుర్లతా మధుప పుంజ గుణ కొణలంబునచి వాస్తోస్పతి కర్ణముల్ మనసిజుండు చెవుల్ పడచేసి అక్కడ గీష్పతి ఏమి చెప్పనిట క్రింద బలానికి కామవిక్రియ దుష్పథ వృత్తికి మనసు దూర్పమికై
బహునీతి శాస్త్రముల్. అమ్మాయి వాడి పని ఏం చెప్పాను నేను? మన్మధుడు తన పూవింటిలో ఉన్న తొమ్మెద చాలు అనే నాది మ్రోగించి ఇంద్రుడిని చెవిటి వాణి చేసవతలు పారేసి. అయ్యయ్యో, అతడి కామ వికారాన్ని చూసి బృహస్పతి దాన్ని తొలగించటానికి నీతి వాక్యాలు ఎన్నో ఉపదేశించినా ఆ చెవికి వినపడితేగా వినపడలా. చెడువా, జంభారియాసకు కొలది ఏదితా సహస్రాక్షుడై ఉండి దైన్య వృత్తి అభిలషించుతున్నవాడు ఆత్మలోన చంచలంబైన నీ కటాక్షాంచలంబు. అమ్మాయి, దేవేంద్రుడు తాను 1000 నేత్రాలు కలవాడైన అస్థిరమైన నీ కడగంటి చూపులను ఆత్మలోనే కోరుకుంటున్నాడు. అతని ఆశకు మిక్కిలేవి, అంటే ఆశకు అంతు లేకుండా పోయి వెనకటి పద్యం చేత నిందుడి విరహావస్థను చెప్పి ఇప్పుడు అగ్నిదేవుని విరహావస్థను చెప్తున్నాడు. ఏ వేల్పు సోమపీధులు సేవింతురు ముఖ్య తనువు శివునకు ఏ ఏల్పు ఏ వేల్పే ఏ నేవు నే వేల్పు వెలుగులకు గని ఆ వేలుపు నిన్ను వరింపనాకాంక్షించమల. ఏ వేల్పు సోమపీధులు సేవింతురు ముఖ్య తనువు శిశువునకు నీవేల్పు నే వేల్పు శివునకు నే వేల్పు వెలుగులకు గని ఆ వేలుపు నేను వరింప ఆకాంక్షించను. అమ్మాయి, యాగాలు చేసిన బ్రాహ్మణోత్తముల చేత సంతతం సేవింపబడుతూ ఈశ్వరుడుకు శరీరభూతుడైన కాంతులకు గని అయిన అగ్నిహోత్రుడు నీ మీద అనురాగం కలవాడై నిన్ను కోరుకుంటున్నా. స్థాణుని లోచనాంచలము దాపుగ దీవ్రత తాచులని నిజ ప్రాణము గొంద నాటి పగ ఆత్మదలంచి నీ కటాక్ష దృక్కోణము ప్రాపునన్మరుడు కోల్కొని పంతమెలర్పగా గొనెన్ బాణ దశార్థపాతమున బాబుకు భూరి మనోభిమానమున్. పూర్వం అగ్ని ఈశ్వరుడి నేత్రాలను ఆశ్రయించి 3వ నేత్రంగా తన్ను భస్మం చేశాడని అన్నటువంటి కసి మనస్సులో పెట్టుకొని మన్మధుడు ఎప్పుడు నీ నేత్రాన్ని ఆశ్రయించి 5 బాణాలు ప్రయోగించి పంతంతో అతని మనోగర్వమంతా తంపవతల పారేశాడు, హరించేశాడు. ఉదిత సోమరసం బంధనోకిరించి నడిచిపడు అద్యహోమంబు త్రాహులకు నిత్ససేయుడు మనములో నిర్భములకు పావకుండును బాలా నీపై విరాడి. అగ్నిహోత్రుడు నీ వియోగం చేత పీడితుడవటం చేత సోమరసాన్ని చూసి అసహ్యపడుతున్నాడు. ఆజ్యాది హవిస్సుల పేరు విన్నంత మాత్రంతో మండిపోతున్న. ఇదివరకు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ దుర్రేవాడు. ఇప్పుడు అవి వాటి మీద దృష్టి లేదు. సమిధలను భుజింపటం ప్రారంభించాడు. సమిధలను అగ్నిహోత్రంలో వేసే సమిధనులు కూడా భజించడం మానేశాడు. వాడి కర్మ అలా ఉంది. తరుణి ఆత్మ ప్రతాప సంతప్తు చేసి పుష్పనారాజుడగ్నికి బుద్ధి చెప్పే ఆత్మవత్ సర్వభూతాని అనెడు నీతి అన్యతాపంబు సిఖిమానునట్లు గాగా. అయినప్పటికీ అగ్నికి బుద్ధి చెప్పాడు. సమస్త బాధపడుతోంది కనుక నీవు ఇప్పుడు సంతాపం చెంది బాధపడినట్లుగా నీ వల్ల సంతాపం పొంది సమస్తం బాధపడుతోందయ్యా. కనుక మన్మథ పర్ధాపంతో బాధపడుతున్నాడు. వాణ్ణి ఊరడించాలమ్మా నీకోసం. కుసుమాయుధు బాణంబుల కసుగంది భవద్వియోగ కరి సత్యావసరంబుల అచ్చకులుడు కుసుమములకు వెరచు ఒకరి కువలయ నేత్ర అన్నారు.
అగ్ని మన్మథ కుసుమ బాణాల చేత బాధింపబడి నీ వియోగ వికారం చేత పూజా సమయంలో ఎవడైనా పూలు సమర్పిస్తే ఆ పూలు మన్మథ బాణాలని తలుచుకొని భయపడి పారిపోతున్నారు. కనుక పూజకు కూడా పుష్పాలు వాడటానికి వీలు లేకుండా వాడి కర్మలాభం. బాలిక నీవు హేతువక భానుకులాభరణంబు దక్షిణం బేరడు రాజు ధర్మములకెల్లను గంధువ ధర్మరాజులో దౌలు మనోభవగ్ని తన తాలిమి యాహుతిగా గ్రమంబున్ వేలుచుతున్నవాడు అభినివిష్ట సుఖైక ఫలాభికాంక్షియై. దమయంతి సూర్యవంశానికి అలంకారం వంటి వాడు, దక్షిణ దిక్కు పాలకుడు, ధర్మస్థానభూతుడు అయిన యముడు హృదయంలో ప్రభవించిన మన్మథాగ్నికి తట్టుకోలేక ధైర్యాన్ని హోమం చేసేస్తున్నాడు. చండజ్వర జర్జరము పాండురమునైన మేను బాలిక దాల్చన్ దండధరుడిపుడు సుమన కాండౌజ కీర్తిభార కలితుడ పోలెన్. బాలిక తీవ్రమైన మన్మథ సంతాపంచేత శిథిలమైంది, విరహం వల్ల తెల్లనైంది. అవటం చేత మన్మధుడి తేజస్సుల కీర్తి వందెను. కీర్తితో ఒప్పేటువంటి శరీరాన్ని యముడు ఇప్పుడు ధరించాడు. విసరుహలోచన సంధ్యాగుస్రణ సమాలంభ కర్మ కౌతుకారంభ వ్యసన సముజృంభితయగు దశ ఏలెడు రాజు నిన్ను ధృతి కామించన్. ఇప్పుడు పడమటి దిక్కును పాలించేటువంటి వరుణుడు కూడా నిన్నే ప్రేమించాడు. మదిరాక్షి జలధి నస్వాదనోత్థిత మైన హవ్యవాహము పోలెన్. హృదయ స్థానస్థితమగు మదనాల మబ్ధిరాజు మదమడగించన్. హృదయంలో మదనాగ్ని ఉదయించి అతని మదాన్ని హరిస్తోంది. వరుడిని మదన అనలం బడబాగ్నితో సమానంగా ఉంది. దుస్సహమైంది, తీవ్రమైంది, ఎప్పుడు మండుతూనే ఉంది. తరుణి తద్భుజ మధ్య మధ్యంబున నవ మృణాళ కదండ ఖండంబు మెరయ తన్మోనుగా కనుము ఓ మగ్న మదనాస్త్ర తదుల చేత ఆ క్షణంబు శతఛిద్రమైన భంగి. తపశ్శాంతికై వరుణి హృదయంలో చేర్పబడిన లేత తామరతుడు వరుడి మనస్సులో లగ్నమైన మన్మథ బాణం చేత అనేక రంధ్రాలు కలిగి ప్రకాశిస్తాయి. ఈ సందంబున త్రిలోక తిలకులకు అగు ఆ దిశావల్లభులు భవదాయల్లక భవంబగు వెళ్ళి ములుగం పారుతున్నెల్లి నీ స్వయంవర మనోత్సవంబు జని విని తపన సంకాశంబులైన విమానంబులెక్కి ఏతదర్థంబు నిజ శుద్ధాంత కాంతాజనంబు విరహదంతావభాయంబుగా నిశిత నిస్త్రింశ నీకాశంబకు ఆకాశంబుడికి పదార్పణానుగ్రహంబున మహీమండలంబు కృతార్థంబుగా నిప్పుడరంబున అనతి దూరంబుననున్న వారు యదృచ్ఛాగతుండైన నన్ను కనుగొని నామనంబున సందేశాక్షరాలు వ్రాసి జంగమలేఖంబు గావించి నీ సకాశంబునన్ పుత్తించిదిరి. కుసుమధర భిల్లసర శల్య వికల్యౌషరీవల్లి వగు నిన్నున్ పరిశ్వంగము సేయను. అనంగలీలా లహరీ తుషారంబగు నీ శరీరంబు సోకును. అంతరంగ పరితాపం పపలయింపను. నిపీత పీత దర్పంబులకు నీ అంగంబుల అపాంగములను లేపందొప్పనప్పను. ప్రసవ నారాజ సరాసన శరాసనాభిభ్రమ భ్రూవిలాసంబగు నీ ముఖ శ్రీ సముల్లాసంబున కుల్లసిల్లను.
సుమన కోదండ జెండానల సంస్పృష్ట దూషితులకు తమ్ము నీ కటాక్ష విక్షేప సాంద్ర చంద్రాదపారోకంబులను అభిక్షేపింపను భవచ్చరణ కమల సేవాహిత మహత్వంబున మదన అపమృత్యుదేవతల బల నిజ ప్రాణంబులను పరిత్రాణంబు గావింపనం తలంతుతున్నవాడు కుశల ప్రశ్న పూర్వకంబుగా ఆ గీర్వాణులు నీకు చెప్పమనల పలుకులు కొన్ని కలవు మిగని కనుక వాళ్ళంతా విరహంలో ఆగలేకపోతున్నారమ్మా. ఎలాగైనా వాడు నేను పెళ్లి చేసుకోవాలని, నిన్ను వరించాలని, నువ్వు వాళ్ళని వరించి పెళ్లి చేయాలని కోరుకుంటున్నారు. ఇంకా కొన్ని మాటలు వాళ్ళు చెప్పారు, చెబుతా విను అంటున్నారు. ఆదిత్యుల మగుమాకును నీ దోర్లతి కాయంబు నిర్భర సుఖవర్షోదయ కారణమై సంపాదించుగాక తరుణి పరివేశంబున్. దమయంతి ఆదిత్యుడైన సూర్యుడికి లోక సుఖకరాలైన వర్షాలకు కారణాలైన పరివేషణముంటుంది. ఆ వేషాలు కలిగినట్లుగా ఆదిత్యులమైన మాకు కూడా నీ బాహులతలు సుఖ వర్షదాయకమైన అంటే గూడి కట్టడం అంటారే ఆ పరివేశంబులు సంపాదించుగాక. ఔదాసీన్యమును జగించి వినువాక్యం భస్మదీయంబు మిథ్యాదోషంబొక ఇంతలేమి అఖిలాంతర్యామి మిత్రైకలోక్యముర్యాదాస్థాపకుడు అంగజుండు గతి అద్దంబు నిక్కంబు నీ పదాంభూజ రజప్రసాదముడు మా ప్రాణంబుడు అభ్యానన అన్నారు. ఇక ఓడకొండటం మా వల్ల కాదు. మా వాక్యాలు విని మా మీద ప్రేమ చూపించి మమ్మల్ని తరింపచేయి నువ్వే. మా ప్రాణాలు నీ పాద పద్మాలకు అధీనాలై ఉన్నాయి. ఇది నిశ్చయం సత్యం. అసత్యమని అనుకోవద్దు. మేమెంత మాత్రం అసత్యమాడలేదని నిర్ణయించటానికి అందరిలో ఉన్నవాడు, 3 లోకాల మర్యాద స్థాపించేవాడు మన్మధుడే సాక్షి. మా మనసు మన్మథ సాక్షిగా మేము అసత్యం ఆడలేదు. మా దివ్యత్వము నీకు నిత్వమని సంభావింప సిగ్గయ్యడి. వైదర్భీ భవదీయ రూప విభవైశ్వర్యంబు మా భూమి ఎందేది. దీనికి ప్రత్యయం బదియపో మేమెల్లలంగూడి నీ పాదాంభోజములు ఆశ్రయించదము తాత్పర్యంబు సంధిల్లగన్. ఎంత దిగజారిపోయారో. దమయంతి మా అమరత్వాన్ని అంటే సాగులేని తనాన్ని నీకిచ్చి గౌరవించటం చేస్తామని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. ఎందుకు? నీ వలే రూప సంపద కలిగిన యువతి స్వర్గలోకంలో మా రంభారి అప్సరసలు కూడా నీ కాలి వేళ్ళి ముందు గౌరడి ముందు పండు ఆనరు. ఇందుకు మేమందరం కూడా బతకడానికి ఇచ్చ కలిగి నీ పాదాలు ఆశ్రయించటమే బలబల దృష్టాంతం. కనుక నీ వలన బ్రతకదలిచిన మేము నీకు అమరత్వం ఎలా ఇవ్వగలుగుతాం? మేము కూడా కావాలంటే ఇక్కడే కాపురం పెట్టుకుంటాం అని చెప్పారు. మహాసరగ్ధర ఇది. త్వదరాళ భ్రూలతాల ద్వంద్వమున మదనుడోత నిధ్వనిత్వముందెంద్వదుదంచన్మహన్ మందహాసో దయము వనిత కందర్పు చైత్రాస్తు చేసన్ తదపాంగాలోకన శ్రీతరుణు మరుణి మత్స్యధ్వజునచ్చన్ తదధీనం బెల్ల సామధ్యము రతిపతికిన్ గద్పతికింద్రాంధ్ర తాంధ్ర బింబాధరోస్తే. దమయంతి నీ కనుబొమలు మన్మధుడికి చాపాలు, నీ మందహాసం బాణం, నీ కళకంటి చూపే అతడికి ద్వయం. ఇంకా ఇన్ని మాటలు ఎందుకమ్మాయి? మన్మధుడికి కలిగిన సామర్థ్యమంతా నీ వల్లే కలిగింది. వాడు అందం సందం సౌకం సౌకుమారి శోకు అన్నీ నీ దగ్గర నుంచి వాడికి వచ్చి నీ లావణ్య పయోధియందు నలరు నేత్రాభ్యములు
నీ మనోజ్ఞాలాపంబులయందు కర్ణములు నీ ఆలింగన ప్రక్రియా కేలిన్మేనులు నీ ముఖాస్పదన శక్తిన్నాదు కల్మాకునో బల స్వప్న సమాగమంబుల దిశా పర్యంతయామంబులన్. దమయంతి ప్రతి రాత్రి స్వప్నావస్థలో నీ సౌందర్య సముద్రంలో నేత్ర పద్మాలు, నీ మధుర వాక్కులలో వీణులు అంటే చెవులు, నీ ఆలింగనంలో శరీరాలు, నీ ముఖం ఆస్వాదించటంలో నాలుక ఒప్పుతున్నాయి అంటే అవన్నీ కోరుతున్నాయి అని బృందారక చతుష్టంబు నీతో చెప్పు మనం. కావున స్వరసార్ధమాచిక సరక్పరిపాటి విశద దరహసన పత్రుండగు అరవిందపత్రలోచన చతుర్థాధుని చేయు కార్య సాఫల్యమునన్. దమయంతి మంచి రసార్థాలు గల సందేశ వచన పంక్తులై క్రమంగా అమలాలైన నాలుకలనే పత్రిక తెచ్చినట్టి నిన్ను ఇంద్రాదులలో ఒక్కడినైనా వరించి కార్యం సఫలం చేసి కృతార్థుణ్ణి చెయ్యినే వచ్చిన రాయివార సఫలం చెయ్యి. అమరపతిన్ వరించెదవు హవ్యవహు స్మరణం వనర్చెదు శమనుడి చెట్టబట్టెదవు సాగర వల్లభు బిందియాడెదు ప్రమదము కౌతుకంబు ననురాగము పెంపును సొంపు మీరగా కమల దళాక్షి ఒక్కరుని కైకొనుము మా అనుమాన మేతికి. నీ ఛాయిస్ నీకే 5గురున్నారు అక్కడ. వరుణ్ణి దేవేంద్రుడినే వరిస్తావా, అగ్నిన, యముణ్ణ, వరుణ్ణ చక్కగా ఆలోచించి సంతోషం వేడుకతో ప్రేమాతీజం ప్రకాశించేటట్టుగా అనుమానం వదిలి ఎవన్నో ఒకణ్ణి. ముగ్గురు ఒకటి నలుగురులో నిష్ఠ అనిన విని ఐంబుజాక్షి అక్షి భూవిక్షేప పద్భవంబుల అనాదరంబు తెలుపు నలవోకగా దిగీస సందేశం ఆకర్ణించి ఆ రాజకుమారుడికి ఇట్లా అనాదరంతో తిరస్కార భావంతో విననట్లుగా ఆమె విని చివరికి రాజకుమారుడైనటువంటి నలరాజుతో ఇలా అంటారు. ప్రశ్న ఒక్కటి ప్రతివచనము యుక్తి అనుకూలమైయుండ ఉభయమునకు నేను నీ వంశము నామంబులెవ్వి అనిన ఎవరినో ప్రస్తుతించివి ఇంత. నేను రాగానే అడిగా, నాయనా ఏ వంశం నీ పేరేంది అని అడిగా. అది వదిలిపెట్టి ఈ శాతభారతం అంతా చెప్పావు నాకు. అది రాకుమారా, అడిగిన ప్రశ్న ఒకటి, దానికి ప్రశ్నోత్తరం ఒకటి. నేను అడిగింది వేరు, నువ్వు చెప్పింది. ఈ రెండిటికి ఉక్తిగా అనుకూలం ఎక్కడా లేదు. నీ వంశం పేరు చెప్పమన్నా, నీ పేరేమిటో చెప్పమన్నా ఎవడెవడో వర్ణించావు ఎందుకయ్యా, చెత్తనాగా. ఒకచోట ప్రకాశించు ఒకచోట నిగూఢమగుచు వదవించన్ గౌతుక లక్ష్మి నీ సరస్వతి ప్రకటయు గూఢయును అగు సరస్వతి ఓలెన్. నీ మాటలు వింటే అదృశ్యమానమైన ఉన్న సరస్వతి నదిలాగా నువ్వు ఒక్కొక్క చోట నా అడిగిన ప్రశ్నకు సంబంధించిందైతే అందులో కనపడేట్టుగా సమాధానం, ఒకచోట నా ప్రశ్నకు కనపడకుండా దాక్కున్నట్టుగా వేడుక కనపడుతుందయ్యా. నువ్వు సరస్వతి నదిలాగా ఉంది. అధికతరులైన గాని దిశాధిపతు కౌతుకము నాకు నీ వంశ కథలయన్. దప్పిగొన్నట్టి వారికి ఆ దప్పి తీర సరిల పూరంబు హితవే ఆజ్యంబు హితవే. ఏమయ్యా, నీ వంశాన్ని గురించి తెలుసుకోవా నేను అడిగితే ఆ బచ్చాగాడు గురించి చెప్పావెందుకయ్యా? దాహం బాగా ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తే దాహం తీరుతుందా, నెయ్యి పోస్తే దాహం తీరుతుందయ్యా అన్నది. నాకు దేవతల కథ
మీద ఉత్సాహం లేదు. నీ వంశ కథ మీద ఉన్నంత ఉత్సాహం వాళ్ళ కథల మీద లేదు. పరమ పుణ్యులైన దేవత కథలను విడిచి నా కథలను విన్న ప్రయోజనం ఏమని చెప్తావు నీ గురించి. వాటి మీద ఆధిక్యాన్ని తప్పికొని ఉన్న అంటే ఇందాకే చెప్పాగా, దప్పికొన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తే దప్పిపోతుంది, కానీ నెయ్యి పోస్తే తీరుతుందా? అలాగే నీ చరిత్రం తప్ప ఇతరాల చరిత్రలు, దేవుళ్ళైనా దేవలోకాధిపతులైన దిక్పాలకులైన అవి నాకేమి వాటి మీద మనసు లేదయ్యా. పో, నేను చేసిన ప్రశ్నంబులకు ఉత్తరంబు నీ మీద నప్పై ఉన్నది. నేను ప్రశ్న వేశా, నువ్వు జవాబు ఇవ్వలేదు కనుక నువ్వు నా అప్పు తీర్చలా. ఇప్పుడైనా నా రుణంబు తీర్చుకొను. భవాదృశంబైన నాయరత్నంబు ఏ వంశంబు భరించే ఏ వర్ణంబులు నీ పుణ్యనామంబునకు ప్రకాశంబులైనవి అని పరిమితంబుగా పలికి కుండిన కురేంద్రనందన ఘోర కుండుటయు అన్ని దిశ మండలేశ్వరుడు ఇవన్నీ చెప్పింది. ఆయన ఎక్కడ పుట్టావు, ఏమిటి నీ వంశం ఏమిటి, ఏ నగరానికి ఏమైనా రాజువా, ఏ నగరం, నీ పేరేమిటో చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు నలరాజన్, తామర సాక్షి వంశగత దవ్వులను నగనిమ్ము, చెప్పగాదేమిటి కందనైజమగు హీనతి కలిగిన చెప్పుటొచ్చి, ముద్దామత గల్గినే ఉచితంబై ఉండదు చెప్పికొంటనేదీమై, దృశ్యభాము వహించిన నికృష్టత నీగుదెంచుటన్. వంశవృత్తాంతాన్ని చెప్పటం కుదరదు, వీలు పడదు కనుక దాన్ని దూరంగా వదిలి దాని సంగతి. ఎందుకంటే నా కులం ఒకవేళ హీనమైతే చెప్పుకోవటానికి అవమానం కనుక నువ్వు ఇబ్బంది పడతావు. నా కులం గొప్పదైతే నేను ఇలా సేవకుడిగా ఇక్కడికి రావటానికి ఒప్పుకోవు కూడా. కనుక ఇంత మాత్రంబు చెప్పెద ఎరిగి కొనుము, ద్రౌపది కన్యవు గడుమానవీయవగుటి, మైత్రి కరసేయదగనేను మనుజ విభుడ, రాజవంశ కరీరుండా రాజవదన అన్నాడు. నువ్వు రాజకుమారిక పూజురాలం, స్నేహితుల పట్ల కపటం చెయ్యకూడదు. కొంచెం చెబుదా తెలుసుకో, బుద్ధుందిగా. నేను మానవేశ్వరుడి, చంద్రవంశం అనే వెదురు బోడు వంటి వాణ్ణి అని చెప్పి, పేరడుగంతలంచెదవు భీమతనూభవ ఆ విచారము దూరము సేయుం, ఎవ్వరికి దోషము తాదన పేరు చెప్పుట, ఆచార పరంపరాస్థితికి శాస్త్రము మూలం, శాస్త్రశోధితాచార వివేకహీనుడగు జాల్ముని మెత్తురే పండితోత్తములు ఆయన గడుసుగా చెప్పేస్తారు. దమయంతి, నా పేరు అడగదలుచుకున్నావా? అలా అయితే నా విచారం దూరంగా ఉంచు. అంటే ఆ పేరు గురించి దాన్ని కూడా దూరం పెట్టే. ఎవడైనా తన పేరు చెప్పుకుంటాడయ్యా? చెప్పుకుంటారా? చెప్పుకోవడం పాపం కూడా. ఆ ఆచార పరంపర నిలపటానికి శాస్త్రమే మూలం కదా. శాస్త్రం చేత ప్రేరితాలైన ఆచారాలు తెలుసుకోకుండా ప్రవర్తించకూడదు. అలా చేస్తే వాడు నీచుడవుతాడని పండితోత్తముడు చెప్పారు కనుక నా పేరు చెప్పుకో నేను స్వయంగా. అదియు కాక అని కువలయనేత్ర సమక్ష వ్యవహారంబుకు ఉష్మదస్మత్పదముల్ శ్రావణ యోగ్యములవుతుండగా పేరు చెప్పనడుగవదెనా. బాక్కొట్ట కలువల వంటి కళ్ళు గల దమయంతి సన్నిధానంలో వ్యవహారాలు చక్కబెట్టుకుంటుండగా మనిద్దరం యుష్మదస్మశబ్దాలలో అని ఏదో ఉంది, చిన్నప్పుడు చదువుకున్న సూత్రం వ్యాకరణం. అది వినటానికి వినిపించటానికి తగి ఉండగా నేను మాట్లాడుతున్నా, డైరెక్ట్గా ఉన్నాం మనం, ఇండైరెక్ట్గా ఎవరు లేం కదా ఇక్కడ.
అని దానివల్ల ప్రయోజనం ఏమిటి అని శారదంబైన వనమయూరంబోల్ అహితాపకారకుండతడు వలు రాజహంసయుబోయ రమణీయలలామంబు పదముదంద అనురాగ మొదము వంద సమయోచితంబుగా సారస్యమొప్పాల పలిక నిత్తని మహీసారుతోడ అన్వయం వెలిగించి అవిధాన మెలిగింపకునికి మమ్మాదరించిన తరంగే అనగా మమ్ము నువ్వు వంచింపనభిలషించే ఏము నెరమి వంచింపనిప్పుడు నిన్ను పేరు చెప్పిన నీ కనాచారమేని మాకు నయంబే నీతోడ మాటలాడ ఏమయ్యా ఏదో వేద్ద పూసు కొట్టేశావు నువ్వు నీ పేరు చెప్పకూడదా కానీ పేరు చెప్పనటువంటి వాడితో ఒక రాజకన్య మాట్లాడతా లోకంలో ఎక్కడైనా ఉందా కులాచారమా ఇది కనుక మొయిలు చెప్పబోతే నేను నీతో ఎందుకు మాట్లాడుతా అని ఆదోయమాలప్య సజీవరాదో బభూవ తూష్ణి మహితాపకారక రమణీలము కనుక నరుడు పలికిన ప్రతి పదానికి దమయంతికి అనురాగం కలిగింది అని చాలా చక్కగా సమయోచితంగా చెప్పి మాట్లాడకుండా ఉన్నది. శత్రువులకు అపకారం చేసేటువంటి నరుడు అలా మాట్లాడి పాములకు కోపం కలిగించేది శరత్కాలంలోని అయిన మయూరంలాగానే ఓలకుండగా రాజహంసిల చమరింటి నరుడు పలికిన వాక్యాలలోని ప్రతి పదాన్ని అనురాగంతో ఆనందిస్తే సమయానుకూలంగా నలరాజుతో ఇట్లా అంది, రాజా నీ వంశం పేరు చెప్పి నీ పేరు చెప్పకుండటం చేత మమ్ము వాదింపనేరలేదని ఆదరింపలేదని భావిస్తాం, మాకు గౌరవం ఇవ్వలేదనిపిస్తోంది. నువ్వు మమ్మల్ని వంచి మేము మాత్రం నిన్ను వంచింపలేమా? నువ్వు వంచిస్తే నేను అట్లాంటిదాన్ని. నీ పేరు చెప్పటమే నీకు ఆచార విరుద్ధమైతే పేరు తెలియని పరపురుషుడమైన నీతో మాట్లాడటం మాకు ఆచార విరుద్ధం కాదా? కనుక మాతో మాట్లాడకు అన్నది. అన్య పురుషుతోడ నెయ్యంపు గోష్ఠి అధిపా మముబోటి రాజకన్యలకు అగునే అది కులాబలాచార సహాసనాసన హాతి సాహస కౌతూహలావ మధము. పేరు చెప్పడానికి నీకు ఆచారం కాకపోతే కులాంగనైనటువంటి నేను పేరు చెప్పినటువంటి కోన్కిస్కా గారితో మాట్లాడటం మాకు కూడా కులాచారం కాదు అని మాట్లాడకుండా ఉంది. అప్పుడు తగవే కులకన్యకును మగమారులతోడ రూప మహనీయులతో మిగులంగ తడవు లోపలి నగవులతో మాటలాడ నయతత్వనిధి. కనుక పూజనీయమైనటువంటి సౌందర్యం కల నీతో అందగాడని అర్థమై ఇలాంటి అంతఃపురంలో ఒంటరిగా ఇంతకాలం మాటలాడటం వంటిది మా రాజకన్యలకు తగదు అని విని ప్రతిబంధ రచనా చాతుర్యంబున మనంబునందభినందించుతూ ప్రత్యుత్తరంబు కండు వెదికి పొడగానలేక ఆ లోకోత్తర చరిత్రుండు విదర్భరాజపుత్రిని కనుకొని నేత్రాంచలంబులన్ అలతి నవ్వు దొలకాడ నిట్లనియే. ఏం చెప్పి తప్పించుకోవడానికే ఆయనకేమి దొరక్క చివరికి నవ్వి ఇలా వామాక్షి మాక్షిక స్వాదుపేశలమైన పలుకేల వరులపై పారవై చంద చద్రసామృత స్నాన పేశలమైన దిగ్విలాసము చేర్పు దివిజులందు సఫలము చేయు మత్సమధికాయాసంబు నేను చెప్పిన కార్యమిచ్చగించి దేవతాపతి భక్తి ధరము గమది నిలిపి ప్రకట కళ్యాణ వైభవము నొందు వెలది నా మీద కడు కృపా విలసంబు నాటి చూసిన రూపు మన్ననయ చాలు
నాకుగా ఉద్ధరింపుము నాక విభుల హస్తముల మోర్చి వేడద ఆదరమున. చాలా మర్యాద చూపించావు, చక్కగా మాట్లాడావు. కానీ వాళ్ళని నేను రాయబారిగా, వాళ్ళ తరఫున రాయబారిగా వచ్చారు కనుక నీ మధురమైన వాక్యాలతో వరులకు చెప్పాల్సిన పని ఉందమ్మా. అనురాగం అనేటువంటి అమృతంలో స్నానం చేసినట్లుగా ఉంది నువ్వు మాటలు కనుక దేవతలని నీ మాటలతో వాళ్ళని ఉద్ధరించు. నేను చెప్పిన కార్యం గురించి ఆలోచించు. దేవతల మీద ప్రతిభక్తి చూపి పెళ్ళాడు. అనురాగ సహితమైన చూపుతో నన్ను చూసి దయారసం నా మీద కురిపించావు. చాలా సంతోషం. ఆ గౌరవం నాకు చాలు. దోషులు పట్టి ప్రార్థిస్తున్నా నేను వచ్చినటువంటి కార్యక్రమాన్ని గట్టెక్కించమ్మాయను. ఇందు బింబాసనారాకెదురు చూతు నయనములు వేయు విరించి నాక భర్తయు అదిలు కొనుచున్నవారు ఆర్తి ఉన్న ముగురు కాలయాపన చేయ కాదు నీకు. కనుక నా మాట నేను ఏం చెప్తానా, ఏం సమాధానం చెప్తావా నువ్వు అని నా మాట కోసం 1000 కళ్ళవాడు మిగతా 3 బకరాలు ఎదురు చూస్తున్నారు. కనుక నేను ఆలస్యం చెయ్యకూడదు, వెళ్ళాలి. హరిహయుడేమి ఎయ్యనొకు ఆ మదనానల తాపవేదన వరుణుడు విప్రయోగమున వాడని ఎంతకు దండపానిదా విరహ పరంబునన్ విగుల వేగడి నవ్వడి నీటి హోత్తుడన్ పరిసర కేలికావన సమాగతమంద సమీరణంబులన్. వాళ్ళంతా ఈ పాటికి ఇంద్రుడిని వియోగ తాపంతో బాధ పొందుతూ ఒక మానడు. వరుడు అలాగే కాంతి విహీనుడైపోతాడు. యముడు వియోగ బాధంతో బాధ చెందుతాడు. అగ్నిహోత్రుడు నీ పాటికి మందమారుత ప్రసారం చేత మిగుల బాధపడుతూ ఉంటాడు. కనుక కాలయాపన చెయ్యద్దు అంటే విదర్భరాజ కన్యక ఇలా అంది. కలికి నవ్వు ప్రగల్భతాకారణంబు కాదు కాదంట వాచా విగర్హణంబు పలుకుడకుంట తిరస్కార కలన ముద్ర కాన ప్రత్యుత్తరం విష్ణుదాన నీక్. ఏమయ్యా, పరిహాసం కొంటెతనానికి కారణమవుతుంది. నవ్వుతున్నావేమిటో కాదు. నాకు కాదనే వచనం నిందాజనకమైంది. మారు మాట్లాడకుండటం తిరస్కారం కలిగిస్తుంది. కనుక నీవిప్పుడు నువ్వు అడిగిన దేవతా సందేశానికి ప్రత్యుత్తరం ఇస్తున్నా నిర్మోహమాటంగా. అమరాంగనా సంగమాభిశోభితుడైన హరికేల మానుషీ పరిచయం కామింతునే ఏను వైమానికాధీసు హస్తి గామించునే హరిణ రమణి ఘోరకోట కలాపమర్హమే కలవానికి ఏ నరహనే నిర్జరేశ్వరునకు. అఖిల లోకాధీశుడమరేంద్రుడెక్కడా నేనెక్కడా వరాటి నెన్ని చూడి నలపతి వ్రతయైన ఏను పరపదొరుని తివిరి నిందించి ఏ ప్రస్తుతించి ఏని సలిల బిససుత్తరముల పురంధురుల తలంపు సమము త్రయ్యును లవచాపలమునైనా. పరస్త్రీ సంపర్కం గల ఇంద్రుడి మనుష్య స్త్రీ సంభోగంతో ఏం లాభమయ్యా? ఒకవేళ అతడి ఇష్టపడిన ఆడలేడి ఏనుగుని పెళ్లి చేసుకుంటుందా ఎక్కడైనా? అలాగే నా ఇంద్రుడిని కనుక నేను పెళ్లి చేసుకుంటానా? ఒకవేళ నేను వరించిన ఇత్తడి సొమ్ము ద్రవ్యవంతునకు తగనట్లే. అంటే ఇత్తడి సొమ్ము ఎవడు దానం చేయనట్టు దేవేంద్రుడికి నేను తగుతానా? నేను ఇత్తడి, వాడు పుత్తడి. లోకాధీతుడైన ఇంద్రుడెక్కడా, అనర్హుడాలైన నేనెక్కడా? కనుక నన్ను నిందించిన పొగడిన నరుణ్ణి తప్ప వేరొక నోన్ని భరింప. అంతేకాదు అంతఃపుర స్త్రీల తలంపు తామర తూడు దారం లాంటిది. కనుక స్వల్పమైన చాపలం చేతనైనా అది ముక్కలైపోతుంది. అలాగే మా అభిప్రాయం కూడా ఏ మాత్రం వికటంగా ఉన్నా కూడా విచ్ఛిన్నమవుతుంది.
అటుదగు నీసు నేను సురేశ్వరుని ఎంతటి వాడకిలాప్సరోంగనా విటుడొక మత్స్యభామిలికి వేడుక చేయుతున్నవాడు విస్ఫుట బహురత్న భూషణ విభూషుడైన రచవారికి కటకట ఆలకూట కటకంబున చింతునో ఆలకూటకంబు రుచింతునకో కాక ఒక్కడన్ అన్నాడు. చాలా విలువ కలిగి నానా విధరత్నాలమయమైన అలంకారాలు ధరించిన రాజులకు ఇత్తడి కళ్యాలు శోభిస్తాయ్యా. సౌందర్యవతులైన అప్సరసలతో సుఖించే దేవేంద్రుడికి నేనిష్టమవుతానా? వినుమీనాదు ప్రతిజ్ఞ తత్పరత నిర్వీనాథ ఏ నైషధేంద్రునవశ్యంబు వరింతు నా ధరణి నాదుండాత్మ నన్నొల్లడేనను మానింపక ఎత్తు అద్విభునకు ప్రాణంబు తద్భక్తిమై ననలోద్బంధన వారి మజ్జన విధి వ్యాపార పరిణతం. న్యాయంగా చెప్పాలంటే హర్ష నైషధం కంటే 1000 రెట్లు గొప్పగా రాశాడు శ్రీనాథ్. రాజా, నా ప్రతిజ్ఞ విధాన్ని వివరిస్తా చెప్పు. నేను తప్పక నలమహారాజునే వరిస్తా. ఆ మహాత్ముడు నన్ను భరించడానికి ఇష్టపడకపోతే అతని మీద మిగుల భక్తి కలదానినై అగ్నిలో పడి ఉరివేసుకొని నీటిలో మునిగి చచ్చి ఆ నరుడికి ప్రాణాలు అర్పిస్తా. బతికైనా ఆయనకే, చచ్చైనా ఆయన. అనుతు తీక్షణంబుగా భీమ తనయ పలుక ఎలుగు వినుతేట్కను కోయల ఏచినట్లు విబుధరాజు ప్రసంగంబు విస్తరించి మరియు పలికింపతనియు అమ్మనుజ విభుండు. అర్థమైపోయింది. దమయంతి కఠినంగా పలుకగా కోయిల కంఠధ్వని అని ఆమె కంఠధ్వని వినాలని తలంచి దేవేంద్రుడి కథ చెప్పి ఇంకా ఆమెచే మాట్లాడింపదలంచుకున్న నరుడు తక్కువవాడు కాదు వీడు కూడా. వెండియు దమయంతిని ఉద్దేశించి, వెండి అంటే మరియు అనర్థం, నిరుపేద ఇంటికేతికి పరతించు నిధానమట్లు పరతించిన నా నిరుపేద అభ్యాగత తలుపిరుయగ దేడుగాగ తొలగనిచ్చునే దాని అన్నాడు. నిరుపేదవాడి ఇంటికి నిధి రాకూడదు, లక్ష్మీదేవి. ఒక్కవేళ వచ్చిన వాడికి నిరుపేద తన దురదృష్టం చేత ఇంటి తలుపులు దగ్గరగా బంధించుకొని లోపలికి రానీయడు. అలాంటి నిరుపేదను వరిస్తున్నావు నువ్వు అని అంటోంది. ఒకవేళ అదృష్టం తలుపు దడ్డ ఎవడో పిలుస్తున్నాడు అని తలుపు కూడా తీయడు వాడు. ముగ్ధత్వమున చందరముఖి ఫలాన్ముఖి వయ్యే ఏల భాగ్యంబు నిన్నెదురు కొనగా అమృతాంధతుల అనుమానవియు కలిగి నిలాగు గంటిమే కాలగతుల యాగాది దుర్లభమైన దేవత్వంబు నీ కొల్లబాటయ్యే నేడు చూడ రసయోగమున సువర్ణత్వమందుట మేలో ఎనుముదాదానయమై ఉనికి మేలో అకటకట సర్వగీర్వాణమకుట ఘటితమణి భాసమాన కోమల పదాబ్జు స్వరగణాధీసు నొల్లవే నరుని నొకని అభిలషింతు నిన్నేమి అనగగలదు. ఏమమ్మా ఎంత దిగజారిపోయావు నువ్వు అంటున్నాడు వేచి. చమత్కారం. దమయంతి భాగ్యదేవత నిన్ను ఎదుర్కొంటుంటూ దేవతలు స్వయంగా నిన్ను వరించి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోమని దిగజారి వచ్చి నీ వాకిలి ముందు నిలబడితే వాళ్ళని ఇష్టపడకుండా మానవ స్త్రీలు ఎవరైనా అలా ఉంటారా? ఎగి గంతేసి పరిగెత్తిపోతారు కదా. నేనెప్పుడూ విని ఉండలేదు ఇలాంటి మానవ స్త్రీ ఉంటుంది. యాగాదులు చేసి పొందతరం కానటువంటి దేవత్వానికి ఇష్టపడుకున్నావా? నువ్వు వద్దని వదిలేస్తున్నావా?
రసాది సంబంధం చేత ఎవడైనా ఇనుమును బంగారంగా మారుస్తారు కానీ ఆ ఇనుము నాకు అలాగే ఉండిపోవాలనుకుంటాడా ఎవడైనా? అయ్యయ్యో, దేవతలకందరకు వందనీయుడైన దేవేంద్రుని వరించక ఒక మామూలు మనిషిని వరిస్తాను. నీ బుద్ధి ఏమైపోయి అని ఎక్కడ ఇలాంటి సామాన్య స్త్రీ నాకు కనపడి. రజ్జు వల్లరి మీద ప్రణయంబు గలదేని అంతరిక్షం వేలు హరివరించు. అగ్ని కాహుతి కాగ ఆత్మ గోలెదవేని జాత వేదుని అదృష్టము ఫలించు. సలిల ప్రవేశంబు సమ్మతించదవేని అంబుధీశ్వరుడు పుణ్యంబు సేయు. ఎబ్బంగి ప్రాణముపేక్షించితేని వైవస్వతిని కబ్బు వాంఛిదంబు. ఘట్ట కుటికా ప్రభాతంబు క్రమము చేత దమన సహోదరి నీకు అయ్యమరవరుల నొల్లననియు తుది బందకుండ రాదు. సమదింపు నా మాట చలము మాని అన్న. అమ్మాయి పోని నరుణ్ణి బతికి ఉండి పెళ్లి చేసుకోకపోతే అగ్నిలో దూకో, ఆ తర్వాత గురేసుకోను, లేకపోతే నీళ్లలో దూకో, ప్రాణాలు త్యాగం చేస్తానన్నావు కదా, దానికి సమాధానం చెప్తారు. ఉరి పోసుకొని జలంలో దూరి కానీ అగ్నిలో పడి కానీ ప్రాణాలు విడుస్తానన్నావు కదా. ఉరి పోసుకొని చచ్చినప్పుడు ఆ పని ఆకాశంలో జరగాలి కనుక దానికి అధిపతి ఇంద్రుడే కదా, వాణ్ణి వరించినట్లే. అగ్నిలో పడితే అతడు వరిస్తాడు కదా, జలంలో పడితే జలాధిదేవత వరుణుడు పెళ్లి చేసుకుంటాడు కదా. ఏ విధంగా నీవు ప్రాణాలు విడిచినా, ప్రాణం మామూలుగా విడిచినా ఇంద్రుడు పెళ్లి చేసుకుంటాడు కదా, ఇంద్రుడు కాదు ఆ యముడు పెళ్లి చేసుకుంటాడు కదా. కనుక నీకు నీ కోరిక తీరదు. అంటే నువ్వు నరుడికి దక్కవు, వీళ్ళున్నారు గద్దల్లాగా ఎగరేసిపోతారు. కనుక నిన్ను తప్పక ఈ నలుగురు పెళ్లి చేసుకుంటాడు. ఎవడో అగ్నిలో దూకితే అగ్ని, ఉరిపోసుకుంటే ఆ ఇంద్రుడు, ఆ తర్వాత చచ్చిపోతే యముడు, నీళ్లలో దూకితే వరుడు. కనుక నువ్వు నరుణ్ణి పొందవు, వీళ్ళని పొందుతావు. కనుక పంతం వదిలి నా మాట విని దేవతని పెళ్లి చేసుకోమా హాయిగా. వల్లనను మాట కర్ధమో ఉత్పలాక్షి, వలతను మాట కాదుగా వక్కల రీతి. విధి నిషేధ రూపంబు భావించియున్న విధియగు వ్యంగ్య వాసన విలసను. నేను మళ్ళా దీనిలోకి వెళ్ళా, రెండులోకి వ్యాకరణంలో. కనుక ఇష్టపడను అని అంటున్నావంటే ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరు కనుక వాళ్ళలో నీకు, వాళ్ళ మీద నీకు వస్తం ఉంది అని అంటున్నావు. విధి అంటున్నావు కనుక నిషేధం కూడా దానికి తోడుంది కనుక వ్యాకరణంలో. కనుక నీ మనసు అర్థమైపోయిందమ్మా, వాళ్ళనే చేసుకుంటే మంచిది. వెలడి ఐరావత ద్విప కుంభ కుజ కుంభ సంభార హరిధరీశ్వరుని వలతు. జలజాక్షి నిఖిల తేజస్విని లోకములకు అగ్రగంజుండైన అనలు వరతో. తరుణి లోకానేక ధర్మ సంస్థాపన ప్రాగల్భ్య నిధి ధర్మరాజు వరతో. పల్లవాధరి విధి ప్రథమ సర్గాధ్యక్షు సప్తపదోధినిధి స్వామిని వలతో. వైభవం బిచ్చగించి పావనత గోరి ధర్మశీలత అర్థించి నిర్మలత్వమాసబడి వీరి నలువుర అందునొకని వేడుమా చూచెదము నీ వివేక శక్తి. వాడేం వదిలిపెట్టలేదు, చెప్తున్నాడు గట్టిగానే. ఇందులో ఎవరినైనా సరే పెళ్లి చేసుకోవకండి, నీ సామర్థ్యం ఏమిటో చూస్తా అని. నృపారుండు వలక హస్తాంక సుప్త కోమల కైక కపోల అయి ఆ మృగాక్షి వినియనొక రీతి నొక భంగి విననిదయ్యే. వలసియును కొల్లకుయును తద్వాక్య సరణి. ఆ మాటలన్నీ ఆయన గాలికి వాగుకుంటున్నాడు, ఏం పట్టించుకోలే ఏమిడికి. అలా ఇలా నరుడు పలకగా
దమయంతి తన పదాన్ని హస్తాల్లో పెట్టుకొని ఆ నలుడి వాక్యాలు అతి మధురంగా, వాక్యాలు బాగున్నాయి, ఆ మాటలు వింటోంది కానీ అందులో ఉండే హృదయం వెళ్ళ. ఇంద్రాదుల చరిత్రం ఇష్టం లేక వినటానికి, అతని వాక్యుల మీద తిరస్కారం కలగటం చేత వినటానికి ఇష్టపడల. చాలు బాబాయ్ అందరమాట. చింతాక్రాంతయ్యి ఒక్కెంత తడవు తల వంచుకొని విచారించి పదం పడి నెట్టూర్పు నిగి ఆ ఇందువదన ఆ కంద రాజకందర్పుణన్ కనుగొని సవిషాదంబుగా ఇట్లనియే. విషాదంతో అంటోంది, నీ చరితంబు చూడ అతి నిష్ఠురమయ్యడు లోకపాల దుర్వాచిక సూచికాంకుల పరంపర దూచెదు మాటి మాటికి. నా చెవులందు నీకు తగు నా ఇరుసేయ గదప్పుమంటి కాదా, నా బాధాచరణంబు నైజము గదా తలబోయు కృతాంత అద్భుతకున్. ఏమయ్యా, నీ ప్రవర్తన చూస్తే చాలా క్రూరమైనట్టుగా నాకు కనిపిస్తా. నా చెవు చెల్లు పడేటట్టుగా ఆ దేవతల చెత్త మాటలన్నీ నా చెవుల్లో పడేశావు. నువ్వు నా చెవులు సూదులు పెట్టి పొడిచినట్టుగా ఉంది. వద్దని చెప్పా, అయినా ఇంకా వాగుతూనే ఉన్నావు. ఆలోచింపగా నువ్వు యమదూతవు తప్ప వాళ్ళ నిజమైన దూతవు కాదు. పరులను బాధ పెట్టడమే యమదూత స్వభావం. నువ్వు యమదూత అనుకుంటున్నా అలా, అందుకనే ఈ విధంగా నన్ను బాధిస్తున్నా. ఇదే ఎల్లి కళ్యాణమే తెంచుతున్నది ఈ యవాచిక వార్తలిబుడు మాన్. వందింపు నిశత భూవరుని నోపితివేన్ నీ దోషమఖిలంబు వెడలుగా. ఉండు నీవిచ్చోట ఊరట నేడెల్లి స్వరలకి ప్రేమి వేగిరము వచ్చే. నరుని రూపఛాయ తిలకించె నీయందు హంస శోభిన చిత్రం ఆత్మదలప. హస్తములు మోడ్చి వేడద నిన్ను అనగా మానుమిటు వింటివే నీకు మాన్యమేని. పాకశాసన ముఖ్య దిక్పాల వర్య పాణి పీడన కార్య సంప్రార్థనంబు. రేపు కళ్యాణం ఎలాగో జరుగుతుంది, అందులకు తగినట్లు మంగళవాక్యాలు చెప్పవయ్యా. ఎందుకు అసందర్భ వాక్యాలు? దేవతల మంగళ సందేశాలు చెప్పక్కల, నాకు వద్దు, నాకు బూరు కొట్టేసి. నీ పాపాలన్నీ తొలగిపోతాయి కనుక నీకు శక్తి ఉంటే నలుణ్ణి వరించు. నేడు రేపు ఇంతలో దేవతలకేం తొందర, ఇక్కడే విశ్రాంతి తీసుకో, ఉండమని వాళ్ళని. ఆనాడు హంస ఇచ్చిన చిత్రపటం తలంచుకొనగా నలుడి రూపం నీలో నాకు కనపడిందయ్యా. ఎంత సాగితే తాగుతుందయ్యా. బద్ధాంజలినై వేడుతున్నాను స్వామి, ఎలా విను. దేవతలను వరించు అనే ప్రార్థన వదిలిపెట్టాయి. ఈ రీతి నా తలోదరి సారతర సుధార సౌర ప్రసరస సరసోక్తి సరణి మహారాయ కుమారులకు ఉపాయన మళ. ఈ రీతి నా తలోదరి సారతర సుధార సౌరస ప్రసర వర సార సరసోక్తి సరణి మహారాజ కుమారునకు ఉపాయన మొసగెన్. దమయంతి ఈ విధంగా నలమహారాజు అమృతసారంతో సమానమైన పుష్పాసవం మకరందానికి సరసమైన వాక్పరంపరలను కానుకగా, అంటే ఇలా మాట్లాడు. మైత్రియు ప్రేమయున్ననను మచ్చికయున్నర అన్వితారాట నాట్పుత్రిక పల్కి నిషద భూపతి దైవత కార్యకల్పనా సూత్రము దప్ప నీ కెలమి సొంపు మదిందల గొల్పి చిత్ర వాక్చిత్ర శిఖండి నందనుడు చేడియా నల్లన చూచి ఇట్లనియన్. స్నేహం, ప్రేమ, మనసు యొక్క చనువు, మిగులమైన ప్రకాశం ఉన్నట్లుగా దమయంతి పలుకగా మధురంగా సంభాషించటంలో బృహస్పతికి సమానుడై దేవతల కార్యం చెడకుండా చేస్తూ సంతోష అతిశయం కలవాడై దమయంతితో
మధురంగా మాట్లాడటం గురుగారు ప్రారంభించారు. హరికల్ప వృక్షంబు ప్రార్థించి నిన్ను గోరి దివికి రావించిన దిక్కు కలది. సర్వకామదమైన సప్తతంతువు నగ్ని గై కొనగనే మనగగలదు. తన యుద్ధనున్న వాతాపితామహసుని నిన్ను నాటి వరముగా గూనిన నెట్టు కాంక్షించి అడిగిన కామధేనువు నిన్ను త్యాగంబుగా నీదే అంబుపతికి కాన వినుమేను చెప్పిన క్రమము లెస్స అతివ వరింపు వేల్పుల ఎందునొకని భక్తి విజుల చిత్తంబు పట్టకున్న అంతరాయంబు పుట్టు కార్యంబులకెల్లా. కొంచెం బెదిరిస్తున్నాడు. ఇంద్రాదులను వరించకొని నువ్వు పంతాలాడుతున్నావు దమయంతి. ఇంద్రుడు కల్పవృక్షాన్ని ఆయాచించి నిన్ను చేసుకుంటే ఏం చేస్తావు? సమస్త వరాలు నెరవేర్చే యాగంలో నిన్ను అగ్ని పొందగలిగితే ఏం చేస్తావు? అగస్త్యుణ్ణి ప్రార్థించి యముడు వరంగా నిన్ను పొందితే ఏం చేస్తావు అంటే అగస్త్యుడయ్యాడు, మొత్తం సముద్రాన్ని ఆపోజన పెట్టి లేకుండా చేశావు. నువ్వు అగ్నిహోత్రంలో ఉంటే వాడు బిగుతాడు, నీళ్లలో దూకితే వీడి చేతిలో ఆయన పీక్కుంటాడు, మొత్తం నీళ్లు తాగేస్తాడు, బయటపడిపోతాడు, వాడు ఎత్తుకుపోతాడు. కనుక నా మాట దేవతల్లో ఒక్కడినైనా వరించమ్మాయి. దేవతలకు మన భక్తిలాగవదే మన కార్యాలన్నీ విఘ్నాలైపోతాయి అని పలికిన అప్రతి విధానంబైన ప్రియావాప్తి విఘాతంబున హృదయంబున గలంగిన రవిమలాక్షి నభోనభాస్యాంబుదములకు నవవృష్టిధారలై అవతరిల్ ఆకంద దీర్ఘనేత్రాంభూరుహములకు కమనీయ నాళ భావము భజించి కలిత కజ్జలత ముక్తాహార లతలలో హారి నీలరత్న నాయకత దాల్చి లలిత వక్షోయ కుట్మల చుంబనంబున పదంపతుల సాంప్యంబు గలసి వేడి ఎసురుని గుడింగ వెక్కి వెక్కి ఏడ్వదొడగి లతాంగి పృథ్వీసురు మూల మృదుల పరివేదనాక్షరోర్మిశ్ర మధుర కంటకాకు వికార కాలిక ఎగలరా. నరుడు చెప్పిన వాక్యాలకు తగిన సమాధానం చెప్పలేదు. అవ్యక్త మధుర ధ్వనులు వెలుగుతుండగా వేడి కన్నీటి ధారలు ప్రవహించగా రోదనం చేయటం ప్రారంభించి అప్పుడు వేడి కన్నీరు కాటుక చేత నల్లదనం కలిగి దమయంతి నేత్రాలనేటువంటి శ్రావణ భద్ర మాసాలోని మేఘాలకు కొత్త వర్షధారలైన ఆమె నేత్రాలని పద్మాలకు నాళాలలాగా ఒప్పారుతూ కాటిక కాంతి కలవటం చేత ముక్తాహారలతలతో పడినప్పుడు నాయకరత్నమైన ఇంద్రనీలంతో సమానమై ఆమె కుచాలలో పడినప్పుడు తామర మొగ్గలపై పడిన తుమ్మెదల్లాగా అలరుతూ కనపడి ఇలా గద్గదిక నికాయ రుద్ధ కంఠనాలై అబ్బాలయస్సు కణంబురం కొనగోళ్ల మీటుతున్న తలవాల్చి ఏటుతున్నం కనుంగొని దివిజోపకార కార్య ప్రయోజన సంస్తంభిత భైన విప్రలంభ వేదనారంభ వప్పు దీపింప భరవింపం కొలమికామి విస్తంభరావల్లభండు మనంబున సంక్షోభించి విభ్రాంతుడై తన్నునన్ తన వచ్చిన కార్యంబులను తన్ను గుర్తించిన వేల్పులను మరచి అవస్థావశంబున ఉచితానుచిత వివేకంబులు తప్పుడయు భావనా నిరూఢంబులైన ప్రియా విలాపంబులు వికల్పించదు ఇలా అన్నాడు. ఇక తట్టుకోలేడా, ఆమె ఏడ్పు చూసి ఈయన తట్టుకోలేక బయటపడిపోయాడు. కాగల కార్యం గంధర్వులే తీర్చాలన్నట్టుగా దేవకార్యం వదిలేశాడు. స్వకార్యంలో పడు. ఏమిటి తీర్చదా ఆనన తామసం పెట్టి చూడు తరుణి నన్ను కోమల కటాక్ష వీక్ష దామకము వీరసేనుని తనయున్ నరునిన్. ఎందుకమ్మా ఏడుస్తావు? నీ ఎదుటే ఉన్నారు,
నువ్వు వరించే మూడు మనసు నిండా కూడా పట్టుకున్నటువంటి ధ్యానించే నరుడు వీరసేనుడి కుమారుడి కళ్ళతో చూడు, కళ్ళు మూసుకుంటే కనపండు. కాంత అసురుబింబ జ్యుతి కైతవమున తివిరి బిందుచ్యుత కేలి దవిలె నీవు సారి సారకు నాదు సంసారమును అసారముగా చేయుతూ అసార సారనయన అన్నాడు. నా సంసారాన్ని ససారంగా చెయ్యదలచినటువంటి దానివి. అలా చెయ్యాలి కానీ అసారం చెయ్యొద్దు, ఏడవద్దు అని తాను బయటపడిపోయాడు. చెరువ చెక్కుడద్దంబులం చేయిడి ఏల చింతించదవు ఏటికిన్ పల్లవ పాఠం పైన అధరంబు బీట లగయ వేడి నిట్టూర్పు గాడ్పుడ నిగిడించదవ ఏకదంబున గద్గదికదనొందెదవు ఏక హరణంబున అసురగణంబున నేర్చెదవు సంతాపంబునకి ఏది హేతువు తప్పనాడంగదా ఆత్మ వినివోహంబ అపరాధంబుకో శుద్ధాంత ప్రవేశంబు దోషంబు దేవదూత్యంబు ప్రత్యవాయంబు చెప్పుము సేవకుందొప్పు గలదు కలదేనియున్ కిరీట మాణిక్య మయూక పుంజంబుల చరణ పంకవిదంబుల నివారించద అనుగ్రహంబు కృపాదృష్టి దానంబులను బద్ధముష్టిని గావి వదనంబు వికసించుగాక హృదయంబు ప్రసన్నంబు గావలియు సృక్వభాగంబుల మందహాసంబులను కందలించుతం కావున భ్రూలతాంత జలంబులు లీలా చంచలంబులయ్యరు అపాంగ ప్రాంగణంబులం తరంగితంబులకు కలికి చూపులు నాపయన్ పొలయింపుము బాష్పధారావృష్టి వ్యవసాయంబున దరహిత చంద్రికాలోకంబు ప్రకాశింపందగు మధుర వచోమృతంబులం చుబుగం జవితూపుము ఆలింగనంబు అపేక్షించదా చుంబనంబు దయసేయుము కుజలంబులన్ పరిచర్య చేయనిమ్ము నఖాంకుల నకుశాంక రేఖాబ్జిదయంబు పయోధరేచ్చోధర శేఖరి కూటంబున సఘటింపంచేయుము అనుమతింపుమని మన్మథ ఉన్మాదంబునం పలికి ఆ రాజ మన్మథు అన్ని వదిలేశాడు. రా మనం కచేరీ చేసుకుందాం రా అన్నాడంతే. కొంత దళవు యువిధంబుగన భ్రాంతి పొంది అంత సంస్కారుడగు ఆతడు అమల కార్యంబు విచ్చెన్న మగుట తలచి అంతరంగంబులోలనిట్లనుచండి. అయ్యోయ్యో బయటపడిపోయామే, దేవకార్యం దెబ్బతిండే అని మనసులో అనుకుంటారు. ఏమి ఎని అలతలతురోనో తామ్రామ సుత్రామ ప్రముఖుల నిఖిలాంతర్యాములు తమ కార్యంబు ఈమెయి విభ్రాంతి పొంది ఇటు శరుటకు వాడు లోకంలో ఏ లోకంలో ఎక్కడున్నా ఇతరుల మనస్సులో ఏముందో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోగలరు. కనుక నేను ఇలా బయటపడ్డా ఈ పాటికి వాళ్ళకి తరిసిపోతుండేది. ఏ రీతిగా భ్రాంతి చెంది కార్యం చెడిపోయిందిగా తమ చిత్తాల్లో విరుద్ధంగా నన్ను గురించి వేరుగా భావిస్తారేమో అనుకోక మారరు. పేరు ప్రమాదవశంబున పేరు కొనుట కళ్ళ అయ్యి బృందావన కార్యారంభోదయము కది ఆరూఢంబైన విఘ్నమై ఫలించాను. కనుక ప్రమాదంలో నేను నరుణ్ణి అని దమయంతుతో చెప్పడం మిక్కిలి అపరాధం. అదే దేవతల కార్యాన్ని పూర్తిగా నశింపజేయటానికి ప్రధాన కారణమైపోయి అది పరోపకార పరులై జరిగించిన అట్టి ఆంజనేయాదుల బోలనైతిని. ఇప్పుడక్కడ దైవత కార్యసిద్ధి విచ్ఛేదము నొందనేమి అని చెప్పుదనింక అమర్త్య పంక్తి కొన్మాదులు సంఘటింపక సమర్థుల ఎందును రాయబారములని తను తాను నిందించుకుంటున్నాడు. పూర్వం పరోపకారం చేసి రాయబారం చేసిన ఎవరు? హనుమంతుడు సీతాదేవి కోసం. హనుమంతుడు మొదలైన వాళ్ళతో సామ్యం పొందలేకపోయి రాయబారం అంటే హనుమద్ రాయబారం, కృష్ణ రాయబారం, అలాంటి దాన్ని నేను చెడగొట్టేశానా? అయ్యో, ఇప్పుడు దేవతా కార్యం నశించింది. ఈ వార్త ఇందులోకి ఏమని చెప్పాలి? లోకంలో ఎవడైనా మోహం చెందినవాడు రాయబారపు కార్యాలు నెలవేర్చదారులు కదా. వాడే ఒక ప్రేమికుడై వాడు ఎవరిని ప్రేమించాడు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో
ఆ అమ్మాయితోనే వేళ్ళొకరిని పెళ్లి చేసుకోమని చెప్పడం, రాయబారం చేయటం లోకంలో ఎవడూ చేయలా. నాకు పట్టింది ఈ కర్మ. అయినా జాగ్రత్తగానే మెయింటైన్ చేశా. చివరిలో అంటే జాబకారిపోయా అనుకుంటా. వగవనేటికి నే మనవచ్చు నిపుడు చేతగా గాని హర్యంబు చిన్నబోయే చేత నాహాని దైవంబు చేత వచ్చే దైవ దాటవచ్చునే దేవతలకైనా దైవగతిని ఎవడు దాటలేరు. ఇప్పుడు ఏమని చెయ్యాలి? చేతనం చేయకపోవటం చేత కార్యం నశించి నాకు పూర్తి కాన్షియస్లో ఉన్నాననుకున్నా, కానీ నా కాన్షియస్ నా వశం తప్పిపోయి అలాంటి చేతనం లేక వివేకం నశించటంతో దైవం వల్ల నాకు ఇలా ప్రాప్తించింది. నా పేరు నేనే చెప్పుకున్నా. ఆ దైవగతిని దేవతలకై దాటాలు కలిగి నా వల్ల ఇంకా అయిపోయింది నా పని, బస్టాండ్ అనుకోని అని విచారించుతుండనయ్యవని నాదు అంతగయమున్న నరుడిగా అతని నెరిగి ఎదురు గద్దియ దిగ్గి పృథ్వీకృతనయ అవని కాంతరమున నూలమాన మాసగొనియే. ఎప్పుడైతే నరుడు విచారిస్తుండగా దమయంతి నరుడుగా అతన్ని ముందే తెలుసుకుంది కనుక ఎదురుగా విన్న పీఠం దిగి తెరచాటుకు వెళ్ళిపోయింది సిగ్గుతో. ఆనంద బాష్పధారల వానకు పులకములు ఉద్భవములకు తన అమ్మానిని కదంబ లతికకు తానెచ్చలిపోలే ఉండే తదవసరమునన్. ఆ దమయంతి ఆనంద బాష్పవర్షానికి పులకాంకురాలతో దట్టంగా పూచిన కదంబ శాఖకు సమానంగా ఉంది. ఎత్తెరంగున అమ్మెరుగుంబోడి తెరమరుంగుమ నుండి లజ్జావసంబున పలక నేరక సమయోచితలైన సంభాషణంబులు ఎలికను కత్తెకని కలపి పుత్తేర ఆ బోడి నిజధరాజుంచేరి ఇట్లనియే. దానికి మళ్ళీ వచ్చి మాట్లాడటం బాగుండదని చెలికత్తంతో చెప్పింది. అద్ది సాధారణపు భయమిత్ వజ్రపాతంబు ఘోరమై వచ్చినప్పుడు అతను కూదూపులకు భయం బందియున్న నాకు అభయంబు కృపసేయ నీకు బరువే. ఓ మహారాజా, నలమహారాజా, భయంకరమైన వజ్రాయుధ దెబ్బకు భయపడి నీకు శరణు కోరగా అలాంటి సామాన్య యాచకుల కృపతో చూచి వారికి భయం లేకుండా చేస్తావు కదా. అలాంటి నీ శరీరం లేని యోధుడవైతే పువ్వు బాణాల నుండి నాకు సంప్రాప్తమైన భయాన్ని తొలగించటానికి ఎంతయ్యా సేపు నీకు పడుతుంది? ఆత్మకాండకారుడవు వసంతునకు ఎయ్యంపు చుట్టమైన అంగభవుని నిండుమది తలంపు చండాల జాతిగా వానికి అభీతి దానమసగు. తనకు బాణాలను చండాల ధర్మాన్ని ఇచ్చే వసంతుడికి నెచ్చరి అయిన మన్మధుడి మనస్సులో చండాలుడిగా ఎరింగి వాణ్ణి చంపి నాకు అభయం ఇవ్వు. నాలో ఉన్న మన్మధుడిని చంపి నాకు అభయం. అరుతున్ సార ఘనసార సరణికి నెయ్యంబు ఎనికిన్బోనికి ఈ ఎనివాక్యంబుల బోటి భీమసుత మారయ్యర్పణం బల్కెనన్ మన మకరాదము పొందుతుండనను భూనాథుండు గంభీరితన్ వినడయ్యన్ సురరాజ కార్య ఘటనా విగ్రహంబు వాటిల్లుటన్. ఈ విధంగా దమయంతి ఆ విధంగా పలికిన మధురసాలైన మిక్కిలి తీయగా ఉన్న వాక్యాలతే దమయంతికి మారుగా నరుణ్ణి చెప్పగా అతనికి మాటలకు వినటానికి ఆనందం చెందుతున్న దేవేంద్రుడి కార్యం విఘ్నం కలుగుతుందంటూ విచారంతో వాడు వినలేదట. చెలికత్తెయుం కమ్మడి దమయంతి సమీపంబునకు వచ్చే అప్పుడు నిక్కబు దూత స్వామి ధరణీపతి ముందట నేమి ఇంటినో పెక్కులు మాటలేనడు భీమతనూపవ నెమ్మమంగల్ సొక్కులు నుండి నైషదుడు నుంగడు జంత వహించి విన్ననై అక్కట దేవకార్యమిటు లారడిపోయని అంచు ఆత్మలో. దేవతల దూతయ్యి వచ్చిన నలుడిదట అనేక మాటలు మాట్లాడా. ఏమి వికటపు మాటలాడాను అని దమయంతి విచారం పొందుతోంది. అప్పుడు నలరాజు దేవతల కార్యం ఈ విధంగా విఘ్నం అయ్యింది కదా అని మనసులో విచారిస్తున్నాడు.
ఆ సమయంబునన్ కనక హంసము హంసపదంబుడికి ఉద్భాసిత కాంతి నల్లితల పర్వక నత్తడికే గుదించే చింతాసముపేతులై విగత ధైర్య నివ్వరగంది ఉన్న ఆ రాసుతు రాజకన్య అనురాగమెలర్పగ ఊరడింపగన్. ఇంతలోనే ఆకాశం నుండి వెనకడి బంగారు హంస ఆకాశంలోంచి దిగి తన రెక్కల కాంతుల అంతటినీ వ్యాపిస్తుండగా మిక్కిలి విచారం భయం పొంది ఉన్న నలదమయంతులను తమ ప్రేమాతిశయంలు వెల్లడించినట్లుగా ఊరడించటానికి అక్కడికి వచ్చింది. ఏ గురించి పూర్వ పరిచయంబను ఉర్వీకాంతుని చేతను దమయంతి చేతను సంతోష సంభ్రమ సహితంబుగా ఉపలాలనం పడిసి అమ్మరాళంబు నలునకు ఇట్లా వాళ్ళిద్దరూ చక్కగా ఆమెకు సపర్యం అంటే హంసకు సపర్యం చేశారు. ఆ తర్వాత నరుడు ఇలా అంటారు, నీ అంతఃకరణంబు నిర్మలం వందింపంగ శక్యంబె నీ భూయస్తంబు జగత్పరిద్ధములు నీ పుణ్య ప్రభావంబు ఇలా ఈలాగున చింతనొంద. ఆమె నరుడితో అంటుంది, ఇలా చింతనొందరవు కార్యావాప్తి యౌగాదనే ఆ ఇంద్రాదులు నీ నిజం వెరుగనే అభ్యారి వంశాగ్రణి అంది. ఏమయ్యా అంత బేలగా ఏడుస్తావేమిటి? నీ చిత్తం నిర్మలం, నీ గొప్పదనం ఎవరికి తెలుగు ఎవడు వర్ణించలేరు. నీ అదృష్టం నీ సామర్థ్యం జగంలో అంతా తెలుసు. నీ కార్యసిద్ధి కాలేదని విచారం ఏమిటయ్యా? దేవతలు నీ తత్వాన్ని నీ మనసులోని ప్రేమను తెలుసుకోలేరనుకుంటున్నావాయా బేలగాని అని వైదర్భితో ఇట్లా అమ్మా దమయంతి అంతరంగములోన మాను సంధియమీతండు మగండు నీకు నాడే నానదిచ్చిన వాడు బ్రహ్మ తద్వచనమున కన్యధాత్వంబు కలదే. బ్రహ్మగారే చెప్పాడని కాగదమ్మా, కలగి ఇతరే నీ భర్త, ఏ మాత్రం దిగులు పడక్కర్లేదు. దమయంతి మనస్సులో సందేహాన్ని వదులు, నరుడే నీకు భర్త కలడు అవుతాడు. నీకు నరుడే భర్త అని బ్రహ్మే పూర్వం చెప్పాడని చెప్పా కదా, ఆ బ్రహ్మ మాటకి తిరుగడు అని ఇద్దరినీ ఉద్దేశించి దంపతులు మేలు కావలి ఉత్తర కర్మం అవిఘ్నం బగ్గు కాదు. నాకును సరిజాతను ప్రసాదంబుల సకల భూతాంతర్వర్తనంబులు తెలివి పడియుడు. ఇప్పుడు నింతాఫలంబులను కలిగి మీ అంతరంగంబుల విషాదంబు అపనయింపవచ్చి పోయి వచ్చదా అని సముచిత ప్రకారంబు ఇవుల చేత అనుజ్ఞాతుండై పతంగ పొంగవుడు అడిగా. వాళ్ళిద్దరి దగ్గర నాకు అక్కడ పోలేడు అర్జెంటు పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి, అంతా మంచిదే జరుగుతుంది, మీరిద్దరూ హాయిగా వివాహం చేసుకుంటారు, ఏ అడ్డంకులు మీకు రావు. కనక మరాళం బీకర్య అనుకంపను బుద్ధి చెప్పి అరగిన వెనుకను మనమున చింతాఫలముడు జనపతికి విలాసపతికి సయ్యన బాధ. ఇద్దరి మనస్సులో ఉండే ఈ బాధలన్నీ పోయి అప్పుడు నృపాదుడు హేమ మరాళ సాంతనాలాపంబులను ఎట్టకేలకులు మనంబున సేవ తెచ్చుకొని దిక్పాలురని తలంచి నమస్కరించి ఇట్లనియే. అయిపోయింది. రేపు దిక్పాలులతో ఏం మాట్లాడతాడు నలమహారాజు, దాని గురించి తెలుసుకుందాం. స్వస్తి.